श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्री राधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचणं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు
ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం వందే గురుమనంతార్యం వేదమార్గ ప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్లోకంకి రహస్య ప్రకాశం కూడా ఒకసారి చదువుకుందాం. ధృతరాష్ట్రుడు గాంధారి విదురునితో హిమవత్ పర్వతమునకు దక్షిణ భాగమున ఒక మునుల వనమునకు పోయిరి. పూర్వము సప్తఋషుల సంతోషమునకు ఆకాశ గంగ 7 ప్రవాహములై భూమిపై ప్రసరించినది. అట్టి సప్త సింధువులు పుట్టిన పుణ్య తీర్థముల స్నానము చేసి హోమము చేసి జలభక్షణము చేయుచు నీ తండ్రి సకల కర్మలు సన్యసించును. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో చెప్తున్నారు నారదుల వారు. విఘ్నములు చెందక నిరాహారుడై ఉపశాంతి పొందును. పుత్రులు ధనము భార్య అను ఊహలు తుడుచుకొని పోవును. ప్రాణాయామ మార్గముల పంచేంద్రియములను మనస్సును విషయముల మీదకు పోనీయక హరిభావనచే నివర్తించును. అంటే పంచేంద్రియాలు మనస్సు ఇవన్నీ విషయముల మీకు పోకుండా, విషయములంటే వాటిని ఆకర్షించేటువంటివన్నీ కూడా భౌతికంగా వాటి మీకు ఇవన్నీ మాటిమాటికి పోతున్నాయి. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అని ఈ యోగ సాధకులు అనబడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనస్సును ఎలా బంధించాలి, ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఆ ప్రయత్నం చేసిన కొద్దీ మనస్సు అటు ఇటు పోతూ ఉంటుంది. అది ప్రమాదం. దాంతో పాదవసం లాంటిది మనస్సు. ఎంత జీవితం అంతా ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఎన్ని సంవత్సరాలైనా కూడా మనస్సు మాత్రం అలా ఒక చోట కేంద్రీకరించడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే ఆ ప్రక్రియ తప్పు. ఎందుకని కాన్సన్ట్రేషన్ అంటారు. మనస్సుని కాన్సన్ట్రేట్ చేయాలి, కేంద్రీకరించాలి. అంటే అది అవదన్నాడు కృష్ణుడు చెప్పాడు స్వయంగా. ఎందుకంటే అర్జునుడు ప్రశ్న వేశాడు, నువ్వు ఇవన్నీ చెప్పావు ఇంద్రియాలని మనస్సుని వీటన్నిటినీ కూడాను, కానీ మనస్సు అసలు ఎక్కడ అంతు చిక్కట్లేదు, దాని పట్టు చిక్కట్లేదు, దాని మీద అది అటు ఇటు పోతోంది, ఇబ్బంది పెడుతోంది. దాన్ని నియంత్రించాలంటే సాధ్యం కావట్లేదు. చంచలంగా ఉంది మనస్సు. చంచలం ఈ మనఃకృష్ణ, చంచలంగా ఉంది. ఏం చేస్తాను నేను? నువ్వు చెప్పిన సాధన చేద్దాం ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా సాధ్యం అవ్వట్లేదు. ఎలాగ దీని సంగతి ఏమిటన్నాడు అంటే అప్పుడు చెప్పాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనస్సు దుర్నిగ్రహము, దాన్ని నిగ్రహించాలి, దాన్ని తొక్కిపెట్టాలి, దాన్ని కంట్రోల్లో పెట్టాలి అని చేసేటువంటి ప్రయత్నం ఫలించుతున్నాడు. ఎందుకంటే మనస్సు యొక్క లక్షణం ఏంటంటే నిగ్రహం సాధ్యం కాకపోవడమే దాని లక్షణం. ఒక చోట ఉండదు మనస్సు. మనకి అందరికీ ఎక్స్పీరియన్స్ అది. మనం చాలా సంవత్సరాల నుంచి యోగ సాధన చేస్తున్నాం, సీనియర్ సాధకులం అంటే సీసాలం అనుకుంటాం కూడా. అయినప్పటికీ మళ్ళీ తర్వాత దందంపదగా మనసు కళ్ళు మూసుకుని నమస్కారం మాస్టర్ సివి అనుకుంటాం. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, సివి గారు వరే ఇదంతా నీకెందుకు, నువ్వు మాస్టర్ సివి నమస్కారం కళ్ళు మూసుకుని ఏం జరుగుతుందో చూస్తూ ఉండన్నారు.
ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం అంటే మరి మనసు అటు ఇటు పోతుంది. పోనీ నువ్వు చూస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉండు. మనం మనస్సుతో అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, అక్కడ పడిపోతుంది, మరి పొరపాటు పడుతున్నాం. మనస్సుతో కదా అబ్జర్వ్ చేయాల్సింది, మనస్సుని అబ్జర్వ్ చేయాలి. మనస్సు ఎటుపోతే ఎటు పోనీ ఏం పర్వాలే, కానీ ఎటుపోతుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అందుకని దుర్నిగ్రహం చలం. మరి ఎలాగా మాస్టర్ గారు కాన్సన్ట్రేషన్ కాదు, రిలాక్సేషన్ కావాల్సింది. కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఆపోజిట్ పని చేస్తున్నాం మనం. కాన్సన్ట్రేషన్ కాదు, మనస్సును ఏం చేయాలంటే రిలాక్సేషన్. దాని అంతకంటే మంచి విషయంలోకి రిలాక్స్ అయిపోవాలి, దాన్ని పంపించాలి, అటుపక్క ఫోకస్ చేయాలి. కానీ అంటే ఎలాగండి అంటే మనం ఉదయం సంకీర్తన చేసుకున్నాం, ఆ సంకీర్తనలో భగవన్ నామంలో ఎన్నటువంటి మాధుర్యంలోకి వెళ్ళినప్పుడు మనసు అందులోకి వెళ్తే అవుతుంది, రిలాక్స్ అవుతుంది. మంచి సంగీతం విన్నాం, రిలాక్స్ అవుతుంది. లేకపోతే మనం ఏ బద్రీనాథ వాటిలో వెళ్తుంటే హిమాలయ పర్వతాలు ఎత్తైన కనిపిస్తూ ఉంటాయి, వాటిల మధ్యలో ఉండి వాటి పరిశీలిస్తూ ఉంటే ఆ ప్రకృతిలో సహజమైనటువంటిది అది చూస్తున్నప్పుడు ఆ పైనుంచి పడేటువంటి సెలయేర్లు ఏమైనా చూస్తుంటే మన ప్రయత్నం ఏమి ఎక్కలే, మనస్సు అందులో లీనమైపోతుంది. ఆ రిలాక్సేషన్ వల్ల మాత్రమే మనస్సు చంచలత్వం పోయి అందులో అబ్జార్బ్ అయిపోవాలి, అది లీనమైపోవాలి. మనస్సుగా ఉన్నదా నీ వల్ల కాదన్నారు. మనస్సు కరిగి లీనమైపోయి అందులో అబ్జర్వ్ అయిపోవాలి. ఇంకా ఇది కావాలంటే ఎలాగా? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నీకు రెండే పద్ధతులున్నారు అబ్బాయి, అభ్యాసము వైరాగ్యము. అంటే ఏమిటి తర్వాత చెప్తారు మళ్ళీ. పతంజలి మహర్షి కూడా యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి అంటే మనస్సు యొక్క ప్రవర్తన. మనస్సుకో 5 రకాల ప్రవర్తనలు ఉన్నాయని చెప్పాడు ఆయన. ఆ 5 రకాలు కూడా వాటిని క్లిష్టపరచుకునేవి, క్లిష్టపరచుకోనివి 2 ఆ విధంగానూ ఉంటాయి, 2 విధాలుగా ఉంటాయి. ఆ 5 కూడా అన్నాడు. ఆ ప్రవర్తన చెప్పాడు. ఆ ప్రవర్తనలు ఆగిపోయినప్పుడు ఉన్నటువంటి స్థితినే యోగం అంటారు అన్నాడు. చిత్తవృత్తి నిరోధ, దాని ప్రవర్తనలు ఆగిపోవుట, ఆపివేయుట కాదు. మనం ఆపివేస్తే కలిగితే ఇంకెందుకు, అది సాధ్యం కాకే కదా గొడవ. మనం ఆపివేయలేము మనస్సుని, దాని యొక్క ప్రవర్తనని. అది ఆగిపోవాలంటే ఏం చేయాలంటే అభ్యాసేన తు కౌంతేయ అని చెప్పాడు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అన్నాడు. అదే వర్డ్స్తో చెప్పాడు. అభ్యాసము వైరాగ్యము అనేటువంటి ఆ రెండింటినీ నిరంతరంగా అప్లై చేస్తుంటే అది నిరోధింపబడుతుంది. నువ్వు నిరోధించడం కాదు, అది చేయవలసింది. నిరోధింపబడుట మాత్రమే ఉంటుంది, నిరోధించుట సాధ్యం కాదు. అందుకని నువ్వు జీవితాంతం ప్రయత్నం చేసిన సాధ్యం కాదు అని కంట్రోల్ చేయాలంటే. అందుకని పంచేంద్రియాలు మనస్సు విషయముల మీద పోకుండా ఉండాలంటే హరిభావన చే నివర్తించును అన్నాడు. హరిభావన, హరి అంటే ఎవరు? మన మొట్టమొదటిగా చెప్పాడు. అంటే ఆ పరమాత్మే, ఆయన దిగి వస్తూ ఉంటాడు అవతారంగా వాటిగా. అలాగే దిగి వచ్చేటువంటి పరమాత్మని హరి అంటారు అని చెప్పి మీరు దీంట్లో చెప్పారు భాగవతంలోనే. అందుకని హరి భావన చేయాలి. అంటే భావన చేయడం అంటే అర్థం ఏంటండి? భావన చేయడం అంటే మనస్సులో నువ్వు అని పెట్టడం అనేటువంటిది. మనస్సులో హరిని మనస్సులో బంధించాలి. ఎవరు బంధిస్తావు? భగవంతుని మనస్సులో బంధించి ఏమీ లాభం లేదు, అలా చేయడం కాదు. మనస్సు అనేది చిన్న కన్నం, భగవంతుడేమో పెద్దవాడు. ఈ చిన్న కన్నంలో ఎలుకనో పందికొక్కనో పడినట్టుగా పట్టలేవు అన్న మాస్టర్ గారు. మరి బోల్లో ఎలుకను పట్టినట్టుగా మనసు అనేటువంటి బోల్లో వాడిని పట్టుకుని నువ్వు ఎక్కడ పట్టుకుంటావు? అది కుదరదు. అందుకని రివర్స్ అది. భగవంతుడైనటువంటి ఆయన్ని మనని పట్టుకోవాలి, కానీ మనం ఆయన పట్టుకుని మన లోపల బంధించి అవన్నీ ఎమోషనల్, అంతేగాని డివోషన్ కాదు అది. అందుకని భావన చేయాలి. భావన అంటే ఏమిటండి?
అంటే ఏం లేదండి, మనం చాలామందికి తెలిసిన విషయం ఒకటి ఉంది, భావన అల్లం భావన జీలకర్ర అని ఉంటాయి. అంటే ఇప్పుడు చాలామంది తెలియదు అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని చాక్లెట్స్ ఇవేవో రకరకాల పిచ్చివన్నీ వచ్చావని నిండు ఉంటాం. ఆరోగ్యాన్ని పనికి వచ్చే భావన అల్లం భావన జీలకర్ర అని మా చిన్నప్పుడు అందరికీ తెలుసు. మన జనరేషన్స్లో వాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు జనరేషన్కి అవన్నీ తెలియదు, ఎందుకంటే తల్లిదండ్రులు లాంటివి చెప్పరు. అన్హెల్దీ అవన్నీ అనాగరికమైనటువంటివి కాబట్టి చెప్పరు. మోడర్న్గా ఉంటుంది. భావన అన్నం భావన జీలకర్ర, దాంట్లో ఉంది అల్లం జీలకర్ర, కానీ మరి భావన ఏమిటి? దీని భావం ఏమిటి? తిరుమలేసే అంటారు అలాగా. అంటే ఏం లేదు, నిమ్మకాయ రసం తీసుకుని ఈ అల్లం ముక్కలు చేసి, లేదా జీలకర్ర తీసుకుని దాన్ని అయినా సరే దాంట్లో నానబెట్టి కొన్ని రోజులు, మళ్ళీ దాన్ని తీసి ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కొంచెం నిమ్మకాయ రసం తీసుకుని దాంట్లో మళ్ళీ నానబెట్టి అలా కొన్నాళ్ళు చేసేప్పటికీ ఈ అల్లం తన అల్లత్వం, అంటే తన అల్లానికి ఉండేటువంటి ఆ రుచి ఇది అవన్నీ మారిపోయి దాని రుచి మారిపోతుంది. అంటే రుచి మారిపోతుందంటే మనం కొన్ని ప్రిజర్వ్ చేసేస్తే అలా దాచిపెట్టేస్తే వాటి రుచి మారుతుంది, అలా మారడం కాదు. దానికి దీనికి ఇస్తారా అంతాలను ఆ మారిపోయినప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ మారుతాయి. అటువంటిది మన ఆరోగ్యానికి మంచిది అని మన ఆరోగ్య శాస్త్రంలో, ప్రాచీన ఆరోగ్య శాస్త్రంలో నిరూపించారు. భావన చేయడం అంటే ఏమిటంటే దాని యందు బాగా దీని యొక్క ఇదంతా కోల్పోయి అవతల దాని యొక్క ప్రాపర్టీ నీకు రావడం. అందుకని మనస్సుని హరి యందు భావన చేయాలి అని చేసినటువంటిది. పంచేంద్రియాలు మనస్సు దాన్ని మోసం చేస్తుంది. నువ్వు చేస్తే చేస్తుంది. పనికిరాని దీన్ని దాన్ని ఆలోచించకూడదు అన్నావు కదా, ఆలోచన వస్తుంది. నువ్వు ఏదైతే వద్దన్నావో దాని మీద గెడుతుంది మనస్సు. అది పెద్ద చిక్కు మనస్సు. అందుకనే మాస్టర్ గారు ఏం చెప్పారంటే దాన్ని శత్రువుగా చూడవాకు, బిడ్డలాగా లాలన చేయన్నారు. ఇంకో ఉదాహరణ కూడా ఏం చెప్పారు మనకు తెలిసిన ఉదాహరణే. అది మనస్సు చాలా భయంకరమైన వాటిని పెడుతోంది. కొంతమందికి కొన్ని మానసిక లక్షణాలు హోమియోపతిలో కూడా తెలుస్తుంది. ఉన్నట్టుండి ఎదురుకున్నా అటువంటి చంటి పిల్లవాడిని ఆ పక్కన నదిలో విసేయాలను, లేకపోతే ఎవరపడేయాలను, నిప్పులో పడేయాలని అనిపిస్తుంది మనసు. అది లక్షణం, ఒక రకమైనటువంటి ఇవి అమ్మవాళ్ళు చేస్తామని భయపడిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటివి కొన్ని వేల రకాలైనటువంటి ఇవి మనస్సుకు వస్తూ ఉంటాయి. తన గురించి కానీ, అవతల వాళ్ళ గురించి కానీ, వీళ్ళ గురించి కానీ పూర్వ సంస్కారం వల్ల మనసుకు వచ్చి పట్టుకుని వదలవు. అందుకని వీటితో ఫైట్ చేస్తుంటాడు. వీడంతా ఏం ఫైట్ చేస్తాడు? అది కనబడే వస్తువు కదా మనస్సు అంటే. అందుకని దాన్ని అలా చేయడానికి లాభం లేదు. అందుకని ఏం చేయాలంటే దాని ప్రాపర్టీ మార్చేయాలంటే దాని భావన చేయాలి. అందుకని నువ్వు దాని గురించి ఆలోచించకూడదు అని అనకూడదు. ఆలోచించని అన్నారు మాస్టర్ సివి గారు చెప్పారు. దేని మీకు వెళుతుంది, నేను రోజు కళ్ళు మూసుకోగానే నాకు ఏం గుర్తొస్తుందిరా అంటే వాడికి ఏది ఇష్టమైందో గుర్తొస్తుంది. అది మనస్సు. అరే నువ్వు అవి ఇవి ఆలోచించకూడదు, నువ్వు గురువుగానే స్మరించ అని చెప్పావనుకో, చచ్చినా చేయదు మనస్సు. నువ్వు బలాన్ని దాన్ని ప్రిస్క్రైబ్ చేసావంటే మాత్రం నీ దుంప దిగిందే, చచ్చినా చేయదు. పడినేవద్దు నీకు ఎన్నేళ్ళైనా సరే. అందుకని అలాంటిది ఏం ప్రిస్క్రైబ్ చేయదు. మాస్టర్ గారు ఇదంతా నీకెందుకురా, నువ్వు మాస్టర్ సివి నమస్కారం సరే 3 సార్లు అను, కళ్ళ మూసి కూర్చో, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. ఆ పద్ధతిలో రావాల్సిందే. కానీ ఇలా ఫైటింగ్ దాంతో మనసుతో చేసావంటే నీకు శత్రువు అయి కూర్చుంటుంది మనసు. నీలోనే శత్రువులు ఉంటారు ఇంట్లో అని చెప్పారు చూసారా, అలా మనసు పెద్ద శత్రువు అవుతుంది. ఏమి లాభం లేదు. అందుకని ధృతరాష్ట్రుడు చివరిలో చేసినటువంటి సాధన ఎంత ఫాస్ట్గా మళ్ళీ ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడో అయిపోతున్నాడు నారదుల వారు చెప్తున్నారు అనమాట. ప్రాణాయామ మార్గమున ఏ మార్గమును చేయాలి ఈ పంచేంద్రియాలు మనస్సు అంటే ప్రాణాయామ మార్గమున అన్నారు. ప్రాణాయామం అండి మాకు తెలుసండి, మేము ఎప్పుడు రోజు చేస్తూ ఉంటాం అంటారు. మాస్టర్ గారు చాలా క్లియర్గా దీని గురించి జాగ్రత్తగా ఎలా చేయాలో సైంటిఫిక్ ప్రొసీజర్ మనకి పతంజలి మహర్షులందరూ వాళ్ళు ఇచ్చినటువంటిది ఆ పద్ధతిలో ఎలా చేయాలో చెప్పారు. తెలియక దాని గారడీలు రకరకాలు చేసేసి
అవన్నీ చేస్తే ప్రాణాయామం బదులు ప్రాణాపాయం అవుతుందని చెప్పారు. గాలి బాగా అని ఒక ముక్కుతో పీల్చేసి లెక్క పెట్టేసి లోపల బిగించుండి మళ్ళీ కొంతసేపు అయిందంటే ముక్కుతో వదిలి ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. అంటే వాటన్నిటినీ మనం చేయడం కాదు, కానీ ఏది సైంటిఫిక్ అని ఋషులు చెప్పారో పెద్దలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి శాస్త్రంలో అది నిరూపణ పడింది. శాస్త్రం అంటే ఊరికనే ఊహించి రాసింది కాదు. అందుకని దానిలో ఏమిటంటే లోపల శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటువంటిది వాటి ద్వారా అని ప్రాణాయామం అంటే అర్థం ఉచ్ఛ్వాస నిశ్వాసంని బిగించేయడం కాదు, శ్వాసని బిగించడం కాదు అని కరెక్ట్గా మాస్టర్ గారు ఏం చెప్పారంటే న్యూట్రలైజింగ్ ది పల్సేషన్స్. స్పందనలు ఉంటాయి ప్రాణం అపానం అనేటువంటివి. ఆ ప్రాణాపానం అనేటువంటి రెండింటినీ కూడా ఆ స్పందనల్ని న్యూట్రలైజ్ చేయడం, అంతేగాని ముక్కు మూసుకుని గాలిని అటు ఇటు గాలిని బంధించడం కాదు చేయాల్సింది. గాలిని బంధిస్తే లోపల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది శరీరంలో, రక్తనాళాల్లో అడ్డు వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ కార్బనైజేషన్ అవుతే అది రక్త ప్రసారాల్లో అడ్డొచ్చి రక్త ప్రసారం సరిగ్గా కానివ్వదు, కొన్నాళ్ళేపటికి వ్యాధిని గ్రస్తుడు అవుతాడు. అందుకని అది చాలా ప్రమాదం. అందుకని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి వాటి ద్వారా వాటి యొక్క పల్సేషన్స్ని అపానే ప్రాణే జుహ్వతి అపానే జుహ్వతి ప్రాణం అని చెప్పి అక్కడ చెప్పాడు భగవద్గీతలో. ప్రాణాన్ని అపానంలోనూ అపానం నుంచి ప్రాణంలోనూ అనేటువంటి దానిలో వాళ్ళు హోమం చేస్తారట. అంటే ఏమిటో మనం అక్కడ దాని విషయం అంతా ఎలా చెప్పారో దాన్ని చక్కగా మనం సరిగ్గా చదువుకుంటే అర్థమవుతుంది. మాస్టర్ గారు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. అంటే మాస్టర్ గారు కొత్తగా పద్ధతి కొత్తగా నేను కనిపెట్టానే ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి దాన్ని కృష్ణుడు కానీ పతంజలి మహర్షి కానీ ఋషులు కానీ ఇచ్చినటువంటి దాన్ని మనకు అర్థమయ్యేట్టుగా వివరించి ప్రొసీజర్ ఇగో ఇదేం చెప్పి ఇచ్చారు. దాన్ని డైరెక్ట్గా మనకి ఇచ్చారు. అది మనకి సిద్ధంగా ఉంటుంది. ఏ రోజు మనం ప్రారంభిస్తే అప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. లేకపోతే దాన్ని లాక్ చేసి కూర్చుంటే మన బ్యాంకులో డిపాజిట్లా ఉంటుంది, మనకేం ఉపయోగం లేదు. మాస్టర్ గారు చిన్నతనంలో బాపట్లలో పెరుగుతున్న టైంలో ఊళ్ళోకి ఒక యోగాచార్యుడు వచ్చాడని తెలిసిందిట. ఫ్రెండ్స్ వెళదామా అని చెబితే వాళ్ళ నాన్నగారికి తెలియకుండా వెళ్ళారట. ఎందుకంటే నాన్నగారికి తెలిస్తే ఇప్పటి నుంచే నువ్వు ఎంత ఇదిలో ఇప్పటి నుంచే అంటే ఉద్దేశం వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ ప్రాణాయామం అది నేర్పారట. కానీ ఎక్కువ సాధనలు అవి చేస్తే ఇబ్బంది పడతాడని వద్దంటారేమో అనుకొని ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారట. అలా 4-5 రోజులు వెళ్ళారో లేదో ఓ రోజున అనంతాచార్య వారు చూసి ఎరా ఊళ్ళోకి ఎవరో యోగాచార్యుడు వచ్చాడు, పొరపాటున కానీ అటువైపు వెళ్ళావా అని అడిగారట. ఆశ్చర్యంగా చూసి అలా చూస్తూ ఉంటే ఎలా తెలిసిపోయింది అన్నట్టుగా చూశారట. ఏం లేదు, నీ మొహం చూస్తుంటే అర్థమవుతోంది అంటే మామూలుగా ఉండే మొహం కోతి మొహంలాగా తయారైందట. మాస్టర్ గారు అంటారు, మనం సీడీలో వినొచ్చు, అది కొత్తగా ఏదన్నా రామాయణం ఇంకోటో వేస్తూ కోతి పాత్ర ఏదన్నా ఉంటే మేకప్ అక్కర్లేదు, వేరే డైరెక్ట్గా పెట్టచ్చు అన్నట్టుగా తయారైందట మొహం. ఏమిటి అంటే అక్కడ ప్రాణాయామం అని చెప్పి 1, 2, 3 నెంబర్ లెక్క పెడుతూ ఇన్నిసార్లు నెంబర్ లెక్క పెడుతూ గాలి పీల్చాలి, పూరకం, తర్వాత గాలి బంధించాలి. మాస్టర్ గారు దమ్ము పట్టడం అన్నారు, కుంభకం అన్నదాన్ని. ఆ తర్వాత గాలి అప్పుడు ఇన్ని నెంబర్ల దాకా దాన్ని ఎలా పట్టించాలి, తర్వాత దాన్ని వదలాలి. ఇట్లా చేయటం, అలా చేయటం వల్ల మాస్టర్ అన్నారు థ్రాంబోసిస్ అని రక్తనాళాలు గడ్డగట్టడం మెదడులో, తర్వాత ఇవి చెట్ల నానా రోగాలు వస్తాయి జాగ్రత్త అని చెప్పారు. అంటే మా నాన్నగారు మేము కష్టపడతామని ఇవన్నీ చెప్పలేదేమో అనుకున్నట్టు అక్కడ క్లాస్కి వెళ్ళిన తర్వాత తెలిసిందిట అది అసలు శాస్త్రీయమైంది ఏమాత్రము కాదు అనే విషయం. మరి అదేంటండి గాలి అనేటువంటిది ఆపబడంటే మనం ఆపటం కాదు, నిజమైన పద్ధతిలో ప్రాణాయామం చేస్తే గాలి అదంతటా ఆగుతుంది, మనం ఆపటం కాదు. అది క్లియర్గా మాస్టర్ గారు పతంజలి యొక్క సూత్రాలు వర్ణించారు దాని గురించి. అంటే గాలి పీల్చడం గాలి వదలడం అనేటువంటి ప్రక్రియ దేనివల్ల అయితే జరుగుతుందో అటువంటి వాటిని ఆ స్పందనని అపానములు అంటే ప్రాణము అపానమని. ఆ రెండు న్యూట్రలైజ్ అయినప్పుడు దానంతటి శ్వాస నిలుస్తుంది. అమ్మ శ్వాస నిలుస్తామని ఏం భయపడక్కలే అప్పుడు. అందుకని మనం గట్టిగా పట్టుకుని శ్వాస ముక్కు మూసుకుని చేస్తే అప్పుడు ప్రమాదం. కానీ శ్వాస ఆ రకమైనటువంటి దీంట్లో లీనమైనప్పుడు పర్వాలేదు. అలా అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇంద్రియాలు మనస్సు వాటి ప్రభావం ఇంక ఉండదు మన మీద. అది ఇక్కడ చెప్పినటువంటిది. ప్రాణాయామ మార్గమున పంచేంద్రియములను మనస్సును
విషయముల మీదకు పోనీయక, అలా పోకుండా ఉండాలంటే ఏం చేశాడు? హరిభావనచే నివర్తించును. హరిభావన అంటే అటు పక్క మళ్ళుతుంది భగవంతుడి వ్యక్తి, అప్పుడు ఇంకా అటు ఇటు పోదు మనస్సు. ధారణ యోగమును అభ్యసించి త్రిగుణ రూపములైన దోషములను హరించును. అప్పుడు ధారణ అనేటువంటిది పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో ఆ 8 అనేటువంటి అంగములు, వాటిలో ధారణ అనేటువంటిది ఒకటి. ఆ ధారణ యోగం అనేటువంటిది, ధారణ యోగమును అభ్యసించాడు ఆయన. చేసామని త్రిగుణముల రూపమైన దోషములు, మనలో ఉన్నటువంటి త్రిగుణాలు, వాటి వల్ల కలిగేటువంటి దోషాలు ఉంటాయి. ఆ దోషములు అనేటువంటి వాటన్నిటినీ కూడా హరించుకుపోతాయి. మనస్సు అహంకారంతో కలిసి స్థూల దేహం నుండి జారిపోయి బుద్ధియందు కలియును. ఇక్కడ అహంకారం అనేటువంటి మాటకు కూడా మనం రకరకాల అప్లికేబుల్గా చేస్తుంటాం. వాడికి బాగా అహంకారం ఎక్కువ అండి, వాడు అహంకారి అంటుంటాం. దానికేను వీటిలో చెప్పేటువంటి అహంకారం వేరు. అహంకారం అంటే నేను అనేటువంటి భావన, అహం అంటే నేను. అందుకని ఈ మనస్సు అనేటువంటిది దానిలో జారిపోతుంది అనమాట. స్థూల దేహం నుండి అహంకారంతో కలిసి స్థూల దేహం నుండి జారిపోయి బుద్ధి అందు కలిగి, అప్పుడు బుద్ధి అందు ఈ మనస్సు వెళ్ళి కలిసిపోతుంది. మనస్సు అంటే ఏమవుతుందంటే 2వ అధ్యాయంలో చెప్పాడు, నువ్వు చేసేటువంటి ఈ రకమైన సాధన వల్ల విషయముల నుండి అది దానంతటి లోపలికి విత్డ్రాయల్ అంటారు, లోపలికి రావడం. లేకపోతే అవన్నీ మనం అట్రాక్ట్ చేస్తుంటే పంచేంద్రియాలు ఎలా ఉంటాయంటే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు మాస్టర్ గారు. 5 గుర్రాలు కట్టినటువంటి ఒక రథం వెళ్తుంటే ఈ 5 గుర్రాలను ఎలా ఉండాలి అంటే దాన్ని నడిపేటువంటి వాడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ బట్టి నడవాలి ఒకే డైరెక్షన్లో. వాడికి అది చేత కాదనుకోండి, ఈ లోపల 5 గుర్రాలకి 5 వైపులా దానికి ఏదో మంచి పచ్చగడ్డి చూపించారు. 5 గుర్రాలు 5 వైపుకి వెళ్ళాయనుకోండి, వీడి రథం 8లోకి వెళ్తుందన్నారు. ఇంక ప్రయాణం ఉండదు అక్కడ. 5 గుర్రాలు ఒకే డైరెక్షన్లో ఎలా వెళ్తాయంటే పగ్గం పుచ్చుకున్నటువంటి వాడు వాడికి ఉన్నటువంటి సామర్థ్యం ఉంది సరే అది. అందుకని దీన్ని మన శరీరాన్ని రథం అని చెప్పారు భగవద్గీత ఉపనిషత్తుల వాటిలో కూడా, భగవద్గీత దాని రిఫరెన్స్ కూడా ఉంది. శరీరం అనేటువంటిది ఒక రథం అయితే ఆ రథాన్ని లాగేటువంటి 5 గుర్రాలు ఉంటాయి, అవి మన 5 ఇంద్రియాలు. ఈ 5 గుర్రాలని కూడా వాటిని కలిసి కట్టి పట్టుకునేటువంటి దాన్ని పగ్గం అంటారే. ఆ పగ్గం మన ప్రగ్రమే వచ్చ మన మనస్సు. ఎందుకంటే మనస్సే ఈ ఇంద్రియాల ద్వారా పనిచేసేటువంటిది. ఇంద్రియాలు వాటంతా వాటికి ఎగ్జిస్టెన్స్ వేరే ఉండదు, మనస్సు వాటి ద్వారా పనిచేస్తుంది. ఆ 5 ఇంద్రియాలు 5 కిటికీలు లాంటివి అన్నారు, అదే 5 ద్వారాలు లాంటివి. వాటిలోంచి మనస్సు బయటకు వెళ్ళి, అందుకని మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని 15వ అధ్యాయం చెప్పాడు. మనస్సు 6వది అయి ఉండి దాని ద్వారా ఈ ఇంద్రియాల ద్వారా పనిచేసి బయటికి పనిచేస్తూ విషయములు అనేటువంటి వాటి మీకు వెళ్ళి ఆకర్షిస్తూ ఉంటుంది అని. అందుకని ఈ మనస్సు అనేటువంటిది ఎటు తిరగాలంటే బుద్ధి వైపు తిరగాలి. దానికి కావాల్సినటువంటి సాధన ఈ ప్రాణాయామం అనేటువంటి వాటి ద్వారా జరుగుతుంది. అందుకని ఇంద్రియములు అనేటువంటి మనస్సు వైపుకి, వాటితో కూడినటువంటి మనస్సు బుద్ధి వైపుకి, వీటితో కలిసినటువంటి ఈ బుద్ధి తన వైపుకి, అంటే నేను అని లోపల పరమాత్మ వైపుకి. దీన్ని ఎలా అంటే ఎలాగైతే తాబేలు ఉదాహరణ ఇచ్చారు అక్కడ. తాబేలు డిప్ప చాలా గట్టిగా ఉంటుంది. ఆ డిప్పలోంచి 4 వైపులకి 4 కాళ్ళు, తల ఒకవైపు, మొత్తం బయటికి 5 బయటకు ఉంటాయి. మామూలుగా ఏమైనా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది అనగానే తాబేలు ఏం చేస్తుంది, ఈ తలని ఈ 4 కళ్ళు లోపల లాగేసుకుని డిప్పలోకి లాగేసుకుంటుంది. అప్పుడు దానికి ఏం ప్రమాదం రాదు. అలాగా వీటన్నిటినీ కూడా మనకు వచ్చిన ప్రమాదం ఏమిటంటే, మనకు వచ్చిన ప్రమాదం ఏముంది, మన ఇంద్రియాల ద్వారా మన మనసుని అట్లాగుతుంటే ఇట్లాగుతుంటే అన్ని వైపులు లాగుతుంది. మన మనస్సులో అట్లా ఉండదు, దాని ప్రవర్తన వేరువేరుగా ఉంటుంది.
అందుకని దీనివల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అవన్నీ మనకి ఆ ప్రమాదం నుంచి రావండి, అవన్నీ వెనక్కి లాగబడాలి, వితురాయాలంటారు దాన్ని. అవి వచ్చి తనలోకి మనస్సు దగ్గరికి వచ్చి బుద్ధిలోకి రాగితే అప్పుడు బుద్ధి అనేటువంటిది. బుద్ధి అంటే ఏమిటి అంటే యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం అన్నారు. ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటువంటి డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని చెప్పారు. అది బుద్ధి అంటే. మనకి తెలుసు అంటే అందరికీ ఉంది లోపల. బుద్ధి లేనివారు ఎవరు లేరు. కోపం వస్తే తిడతాం మనం, నీకు బుద్ధి లేదని. అందుకే తిట్టడానికి పనికి వస్తుంది తప్ప బుద్ధి లేనటువంటి వారు అందరికీ ఉంది బుద్ధి. కానీ దాన్ని ఉపయోగించం, జాగ్రత్తగా లాకర్లో పెట్టేసి ఉంచుతాం. మనం చూసాను నగలు కొనుక్కునే వాడిని దొంగలు ఎత్తుపోతారని భయం వల్ల లాకర్లో పెట్టేసి ఉంచుతాం. ఆ లాకర్లో ఉంటాయి, లాకర్కి అలంకారం మనసు నగలు. ఇక్కడ మాస్టర్ గారు ఇంకోటి కూడా చెప్పింది ఏంటంటే యమ నియమ ఆసన ప్రాణాయామం ఈ 4 మనం అభ్యాసం చేసేవి. తర్వాత 4 మనం చేసేవి కాదు. ఇవి చేస్తే కరెక్ట్ వేలో ఆ 4 ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధానం అనేవి సిద్ధిస్తాయని చెప్పారు. అందుకని ఈయన చేసిన అటువంటి మనస్సు అహంకారంతో కూడా స్థూలదేహం జరిపే బుద్ధి ఎందు కలిగిన అటు బుద్ధి ఎందు కల్పించుకుని క్షేత్రజ్ఞునితో సర్వము లయమగును. క్షేత్రజ్ఞునిలో సర్వము లయమగును. బుద్ధి ఎందు కల్పించుకున్న క్షేత్రజ్ఞుల్లో, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరమండి? క్షేత్రజ్ఞుడు క్షేత్రము అని 2 ఉంటాయని మనకి 13వ అధ్యాయంలో వివరంగా ఇచ్చాడు. క్షేత్రజ్ఞ. క్షేత్రము అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరమే క్షేత్రము అన్నారు, ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ అన్నారు. ఈ క్షేత్రం అంటారా దీన్ని. ఈ క్షేత్రం తెలిసినటువంటి వాడు కూడా లోపల ఉంటాడు, వాడు క్షేత్రజ్ఞుడు. ఎవరంటే నేను అన్నాడు. అందుకని ఈ మొత్తం అందులో లయం అవుతాయి. ఈశ్వరుని యందు క్షేత్రజ్ఞుడు అంటే లోపల జీవుడు అనేటువంటి వాడు రూపంలో వాడు మళ్ళీ ఈశ్వరుని యందు లయం అవుతాడు. ఈ మొత్తం అంతా వెళ్ళి ఎవరు లయం అవుతుందంటే ఈశ్వరుని యందు. ఈశ్వరుని యందు లయం అవ్వాలంటే అసలు ఇవన్నీ కూడా ఈశ్వరుని యందు లయం అవ్వాలంటే ఆయనకు అప్పచెప్పాలి, ఆయనలోకి లయం చేశారు. నువ్వు చేయడం కాదు, ఆయన పిలవాలి, ఆయన చూసుకుంటాడు. ఆయన చేయనివ్వాలన్నారు. ఎక్కడుంటాయని అడ్రస్ ఏమిటన్నారు. అడ్రస్ ఏమిటంటే ఆయన పిలిస్తే తెలుస్తుంది నీకు అడ్రస్ అన్నాడు ఈశ్వరుణ్ణి. ఎలాగ పిలిచేటువంటి పిలిపి ఏమిటి? తస్య వాచక ప్రణవ అన్నాడు పతంజలి. ఆయన పిలవాల్సిన పిలుపు ప్రణవం. నువ్వు ఓం అని ఉచ్చరిస్తే అప్పుడు అదేమిటి ఓం అంటే ఆయన పేరు అదే. ఆ ఈశ్వరుడు గారు సార్ మీ పేరేంటి సార్ అంటే ఓం అంటాడు. ఎందుకంటే ఆయన లోపల నుంచి ఓం అని ఎప్పుడు అంటూ ఉంటాడు. ఆయన అంటూ ఉంటాడు కాబట్టి మనం కూడా అంటూ ఉంటాం, మనం అనగలం. ఆయన అటు నుంచి ఓం అని కంటిన్యూస్గా అంటాడు. మనం కాసేపు పొద్దున ప్రేయర్ ముందు సాయంత్రం ప్రేయర్ ముందు 3 సార్లు ఓం అంటాం, తర్వాత ఓం లేదు ఏం లేదు, మనకి అసలు గుర్తే ఉండదు. కానీ ఓం లోపల అనేటువంటిది కంటిన్యూస్గా ఉంటుంది, లేకపోతే మనం ఉండం. అదెవరంటారు? ఆయన అంటాడు. దాని ద్వారా మనం పిలుస్తూ ఉంటాడు, ఒరే నేను ఇక్కడ ఉన్నాను రా మీలో, నేనే ఇక్కడ ఉన్నాను అని ఓం అని లోపల నుంచి అంటాడు. మనం ఇటు నుంచి అంటే అప్పుడు ఆ 2 కలుస్తాయి, అప్పుడు దానికి రెస్పాన్స్ అన్నమాట. అలాగా ఆ ప్రణవం అనేటువంటి దాని ద్వారా ఆ లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు అయినటువంటి దానికి అప్పుడు ఏం చేయాలి? ఆ ఈశ్వరునికి మొత్తం సమర్పణ చేయాలి. దాన్ని ఈశ్వర ప్రణిధానము అంటారు. అందరి హృదయంలోనూ కేంద్రంలోనూ ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. ఆయనకి ఈ మొత్తం అంతటినీ కూడా సరెండర్ చేయాలి. చేస్తే అప్పుడు నీ జీవితం మొత్తం అంతా కూడా ఆయన యొక్క దీని ప్రకారం నడుస్తుంది. అప్పుడు నీ సొంతమైనటువంటిది అమ్మా అప్పుడు మనకి ఏమవుతుండే, మన సొంతం ఇంకేముండదా అండి? ఏముండదు. అయితే కష్టం, కొన్నాళ్ళు వెయిట్ చేస్తా అంటాడు. ఎందుకంటే మనకి భయం, మన సొంతం ఏం లేదంటే వెంటనే మనకి అదిరిపుడుతుంది. ఎంత ఈశ్వరుడు భగవంతుడు అయితే మాత్రం మళ్ళీ కొంచెం మన ప్రైవేట్గా మన ప్రైవేట్ లైఫ్ ఉండాలి కదండి. అన్నిటినీ వాడు చూస్తూ ఉంటాడంటే ఎట్లా అని మరి వాడి లోపల సాక్షి వాడిని తెప్పించుకోవడం వీల్లేదు. కానీ వాడికి సమర్పణ చేయాలి.
ఈశ్వరుని యందు క్షేత్రజ్ఞుడు లయమగును. కుండలో ఉన్న చోటు కుండ బద్దలైన వెనుక వెలుపలున్న చోటులో కలిసినట్లు బ్రహ్మమునందు కలిసి నిలబడును. కుండలో చోటు ఉంది, కుండ బయట చోటు ఉంది. కుండ బయట ఉన్నటువంటి చోటు ఎప్పుడూ ఉంది. కుండలో చోటు ఎందుకంటే చోటులో కుండ ఉంది కాబట్టి అందులో ఉంది. కుండ బద్దలవుతుంది కానీ చోటు ఏం బద్దలవడం ఉండదు. మట్టి బద్దలవదు. మట్టితోనే కదా కుండ చేసేది. మట్టికి కుండకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే మట్టి యందు కుండ అనేటువంటి రూపాన్ని నిలపడం వల్ల దాని కుండ అంటున్నాం. అంతేగాని కుండ అనేటువంటిది వేరే వస్తువు కాదు అది. కాకపోతే మట్టి అనేటువంటి దాని మనకు కావలసినటువంటి షేప్ని మనకు కావాల్సినటువంటి విధంగాను దాని ఎంత చేస్తాం. కానీ అది పగులుతుంది ఎప్పుడప్పుడు. అది పగలక తప్పదు, నువ్వెంత జాగ్రత్తగా పెట్టుకున్నా. అయ్యో కుండ పగిలిపోయి ఏమవదు, కుండ పగులుతుంది కానీ అందులో మట్టి పగలదు. అలాగే దేంతో అయితే ఇవన్నీ చేయబడినట్టుందో ఆ చోటు ఆకాశం. ఆ కుండ పగిలిపోయినప్పుడు ఎలా అయితే లోపల వెలుపన్నటువంటి చోట్ల కలిసిపోతుందో కుండలో ఉన్న చోటు, అలాగే మనలో వేరు అనేటువంటిగా ఉన్నటువంటిది ఉందే. ఇక్కడ నేను అనేటువంటిది అయాం అంటాను సార్. అదే అందులో మాస్టర్ గారు అని చెప్పారంటే యూనిట్ అయాం అంటే చిన్న చోటు, పరిమితమైనటువంటిగా ఉన్నటువంటి పక్కకి కుండ తయారు చేయగానే ఆ చోటులో ఉన్నటువంటి చోటు కొంచెం కుండలోకి వస్తుంది చూసారా. ఇది కుండలో ఉన్న చోటు. దాన్ని వీళ్ళు వేరే ఘటాకాశం పటాకాశం దాన్ని చావకొడతారు టెక్నికల్ టర్మ్స్ పెట్టి. ఘటాకాశం కుండలో ఉన్న చోటు, అంతకంటే ఏం లేదు. కుండలో ఉన్నటువంటి చోటు, కుండ పగిలిపోయింది, అది ఏమైపోయింది, చోటు అక్కడే ఉంది. ఈ కుండలో ఉన్నటువంటి వేరే చోటుగా ఉండమ్మా అనేసి అసలు చోటుగానే ఉంది. మళ్ళీ నువ్వు ఎక్కడ ఎలా ఉందో అలాగే ఉంది. అలాగే మన శరీరం కూడా ఆ కుండ లాంటిదే. ఈ శరీరం కొన్నాళ్ళు ఉంటుంది, ఆ ఆకాశమే ఈ శరీరం కట్టుకుంది. ఈ శరీరం అనేటువంటిది ఎవడు కట్టాడు అంటే ఆయన చోటుగారు కట్టుకున్నాడు, ఆయన కావాలని కట్టుకున్నాడు. ఇది చాలాగా మాస్టర్ గారు అనేకమైన చోట్ల బాగా వివరణ చెప్పారు. ఈ శరీరం అంటే వేరే ప్రత్యేకమైన ఎంటిటీ ఏమి ఉండదు అబ్బాయి. ఈ శరీరం అనేటువంటిది ఆకాశం అంటే పరబ్రహ్మం యొక్క శరీరం. ఆ ఆకాశం అనేటువంటి పరబ్రహ్మ ఏం చేస్తాడంటే తనకి కావాల్సినటువంటిది కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆయన తయారు చేసుకుంటాడు. ఆ ఇన్స్ట్రుమెంటే శరీరం. మన సొంతం ఏం కాదు, ఆయన తయారు చేసుకున్నాడు. ఆ లోపల ఈ బయట ఉన్నటువంటి చోటే లోపల ఆ ఇన్స్ట్రుమెంట్ లోపల కూడా ఉన్న చోటు. దాన్ని ఏమంటారు ఆకాశము, హృదయ ఆకాశం. మన హృదయం అనేటువంటి దాంట్లో లోపల ఉంటుంది ఆకాశం, హృదయ ఆకాశం. అదే ఉపనిషత్తులో సయ ఏషో హృదయ ఆకాశ తస్మిన్నయం పురుషో మనోమయ అని ఉపనిషత్తులు చెప్తారు. హృదయ ఆకాశము అంటారు. దాన్నే దహరాకాశము అని కూడా అంటారు. దీన్ని మాస్టర్ గారు తైత్తిరీయ ఉపనిషత్తుకి ఇచ్చినటువంటి వ్యాఖ్యానంలో ఆయన ప్రసంగాల్లో ఇది చాలా వివరంగా ఇచ్చారు. దీన్ని దహరాకాశ విద్య అని వేదంలో ఉన్నటువంటిది అని చెప్పి దాన్ని వివరించి ఇచ్చారు. అందుకని ఈ ఆకాశం అక్కడ మాస్టర్ చెప్పడం కూడా మనకు అర్థం అవడానికి, ఆకాశం గారు తనకు కావాలని ఈ యంత్రాలను తయారు చేసుకున్నాడు అని చెప్పారు. ఎందుకు చేసుకున్నాడు? ఆకాశం మాట్లాడాలంటే ఆకాశం మాట్లాడలేదు, మాట్లాడడానికి ఒక యంత్రం అనేటువంటి తయారు చేసుకుని యంత్రం ద్వారా మాట్లాడుతుంది. అది అందుకని ఆయన సొంతం, ఇవి మన సొంతం కావు. ఆయన మాట్లాడడం కోసం, ఆయన చూడాలంటే మామూలుగా ప్రత్యేకంగా చూపు కోసం, ఇవన్నీ అందులో పొటెన్సీస్గా ఉంటాయి ఆకాశంలో. ఈ పొటెన్సీస్ ఇవి మేనిఫెస్ట్ అవ్వాలంటే, ఒక చోట పనిచేయాలంటే దానికి యంత్రం కావాలి. ఆ యంత్రం ఇప్పుడు మాట్లాడుతుంది ఆకాశం గారా మన యంత్రం గారా అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చావు. మన మైక్ పెట్టుకున్నాం, ఈ మైక్ పెట్టుకున్నప్పుడు బయట కూడా ఒక బాక్స్ పెట్టామనుకోండి, అక్కడ అదే కింద ఫ్లోర్లో కూడా బాక్స్ పెట్టామనుకోండి, ఇక్కడ మాట్లాడింది అక్కడ వినబడేట్టుగాను. వాడు కొత్తగా తెలియని వాడు వచ్చి అబ్బా
ఈ బాక్స్లో ఏమి మంచి బ్రహ్మాండం సంకీర్తన చేస్తున్నా. అబ్బా బాక్స్ ఎంత బాగా సంకీర్తన చేస్తుంది అనుకున్నాను. బాక్స్ ఎంత సంకీర్తన చేస్తుంది? సంకీర్తన చేసేటువంటి ఆయన లోపల ఉంటాడు ఎక్కడో, ఆయన పాడుతుంటే బాక్స్లో వినపడుతూ ఉంటుంది. అలాగా ఆ లోపల ఉన్నటువంటి ఆయన ఉన్నాడు ఆకాశం గారు, ఆయన చేస్తే పలుకుతూ ఉంటే ఇది ఇక్కడ వినపడుతూ ఉంటుంది, మనకు పలుకుతూ ఉంటుంది. మనం మాట్లాడుతున్నాం అనుకుంటాం, మనం చేస్తున్నాం అనుకుంటాం, ఇవన్నీ అక్కడ భ్రమపడిపోతాం. మనం అంటూ వేరే లేదని తెలియదు, మంది కానే కాదు అసలు. దీన్ని మాస్టర్ గారు మన రోజు పొద్దునపూట ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ అనే పుస్తకం మనం చిన్నది దాంట్లో మెడిటేషన్ చేసుకుంటున్నాను చూసారా. దాంట్లో ఒక దాంట్లో ఉంది, మన శరీరం అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ది సన్ బీమ్ ఫోకస్డ్ ఇన్ టు బాడీ అన్నారు. అంటే సూర్యుని యొక్క కిరణమే అది ఒక ఫోకస్, ఒక శరీరం ఆకారంగా ఫోకస్ చేయబడి నిలబెట్టబడింది. అందుకని మన శరీరాలంటే సూర్యుని యొక్క కిరణముల యొక్క వాటి యొక్క పరివర్తనం చెందినటువంటి తప్ప ఇంకేం లేదు. అందుకని మనకి ఏదో ఆకారం, దీనికి వాల్యూమ్, వెయిట్, ఇది అది కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వేరే ఏమీ కావు, ఆకాశమే. అందుకని ఈ పంచభూతాలు అనేటువంటివి ఈ ఆకాశములు అనేటువంటి ఆకాశము అనేటువంటి దాని నుంచే పుట్టినటువంటి పంచభూతాలు. ఆకాశ వాయు వాయోరగ్ని అగ్నేరాప, ఇవన్నీ వరుసను కూడా మనకి క్లియర్ కట్గా ఇచ్చారు. అంటే 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఆకాశం నుంచి ఎలా వచ్చిందో ఇది మాస్టర్ గారు అక్కల్ట్ అనాటమీ అనేటువంటి దాంట్లో పూర్తిగా వివరంగా ఇచ్చారు. ఇవన్నీ కూడా దీనికి మాస్టర్ గారు ఇంకా చెప్పింది ఏంటంటే కొన్ని ఫోర్సెస్ అనేవి ఈక్విబ్రియం, అలా ఫోర్సెస్ అన్నీ కలిపి పనిచేస్తూ ఒక ఈక్విబ్రియం స్టేట్లో ఉంటే దాని ఒక యూనిట్, సర్క్యూట్ యూనిట్ అన్నారు, అదే జీవుడు అన్నారు. ఆ ఈక్విబ్రియం చదరపాటు జరిగితే సర్క్యూట్ కనుక మనం బ్రేక్ చేస్తే అక్కడే ఉంటుంది ఇన్స్ట్రుమెంట్, వాడిని చచ్చిపోవటం అన్నారు. అందుకే చచ్చిపోవటం కాదు, చచ్చి ఊరుకున్నాడు అన్నారు మాస్టర్ గారు. ఎక్కడికి పోవటం ఉండదు, ఎక్కడికి పోవడం, కొండ పగల కొడితే ఆ చోటు ఎక్కడికి పోయింది, అక్కడే ఉంది, అట్లా అని చెప్పారు. అలాగే ఇక్కడ ఈ స్థితిలో 1 సంవత్సరము వేచి ఉండును. కుండలో ఉన్న చోటు కుండ బద్దలైన వెనుక వెలుపలున్న చోటులో కలిసినట్లు బ్రహ్మమునందు కలిసి నిలబడింది. ఈ స్థితిలో 1 సంవత్సరము వేచి ఉండును అంటే ఇది మనం ఇప్పుడు ఒకసారి చదువుకుంటున్నాం, కానీ మళ్ళా మనం చదువుకుంటుంటే తప్ప మనకి అంటే మనం ఏమవ్వాలి, ఫెమిలియరైజ్ అవ్వాలి. ఫెమిలియరైజ్ అవ్వడం అంటే కొత్తగా ఒకళ్ళు పరిచయం అయ్యారనుకోండి, వాళ్ళ పేరు మనం చెప్తారు, అంటాం, మాట్లాడతాం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూడంగానే వీరిని ఎక్కడో చూసినట్టుందే అంటే ఇంకా ఫెమిలియరైజ్ అవ్వలేదు మనం. అలాగా 4 సార్లు 5 సార్లు 10 సార్లు అయిన తర్వాత అప్పుడు వారు చూడంగానే నమస్కారం అండి రామారావు గారినో అలా ఏదో వారి పేరు అన్నీ గుర్తొచ్చేస్తాయి. వారికి ఎలా గుర్తొచ్చాయని బట్టి పెట్టాము మనం అన్న ఫెమిలియరైజ్ అవ్వడం అంటారు. అది ప్రాసెస్. ఇక్కడ ఇంకో డౌట్ కూడా, అంత విధముగా ఉండి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ధృతరాష్ట్రుడు అట్లా చెప్పంగానే చెయ్యంగానే అట్లా అంటే మనకు బాధ వేస్తుంది అనమాట. అంటే అట్లా అవుతారు, అవ్వకూడదు కదా అని. అంటే వాడు నరకం పోవాలి, చాలా అనుభవించాలి కదండి, ఇంత చేసిన వాళ్ళు అదేం కాకుండా టక్కని ఇదైపోతే ఎట్లా అని. అంటే దానికి మాస్టర్ గారు చెప్పారు, ఇట్లా కొంతమంది ఎందుకు అలా పరమాత్మ చేస్తాడు అంటే మనలో ఆ దుర్బుద్ధి పోవడానికే అన్నారు. దుర్బుద్ధి అన్నారు దాన్ని. అంటే ఎవరినైనా ఆయన అనుగ్రహించగలట. వాడు అనుగ్రహం కలిగితే ఎవరికైనా చాలా అది క్షణమాత్రంలో వాడు ఆ సిద్ధించడం అనేది జరుగుతుంది అని. అంటే అది ఎందుకు చేస్తాడు అంటే ఎంత చిత్తశుద్ధి అతనిలో కలుగుతుందో, ఆ లోపల పరివర్తన జరిగినప్పుడు ఎంతగా అతనిలో ఆ రకమైనటువంటి ఇది లోపల కలుగుతుందో అంత తొందరగా అది సిద్ధించడం జరుగుతుంది అని. లేకపోతే ఏమనుకుంటామంటే ఓహో అట్టయితే మనం కూడా ఏదో పనులని బాగా చేసేసి ధృతరాష్ట్రుడంత ఘోరంగా మనం ఏం చేయలేదు కదా, ఆయనకంటే మనమే బెటరు, చివరిలో మనం కూడా ప్రాసెస్ ఏదో చేసేసి టక్కని యోగ మార్గం ద్వారా దేహం వదిలేస్తే అది అట్లా ఏం జరగదు. 326వ పద్యం. ఉటజాంతస్థల వేదికన్నియతుడయ్యున్నాడు నేడాదిగా, నిటపై నేనవనాడు మేన్ విడువగా నిత్యాగ్ని యోగాగ్ని
తత్పటు దేహంబు దహింపజూచి నియమ ప్రఖ్యాత గాంధారి ఇట్టటు ఓనల్లక ప్రాణవల్ల పొనితో అగ్నింపడం భూవరా. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తున్నాడు నారద మహర్షి. ప్రస్తుతము ధృతరాష్ట్రుడు పర్ణశాల లోపల వేదికపై దేహం నిలిపి ఉన్నాడు. ఈ దేహం నిలిపి ఉండడం ఏమిటో ఆయన ఎక్కడ ఉన్నాడు కదా మన వెంట సందేహం రాదండి. ఇప్పుడు కూర్చున్నాం, వేదిక మీద మనం కూర్చున్నాం, మనం కొందరు నేను కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నా. దేహం వేదిక మీద నిలిపాడు అనంతకృష్ణ అంటే అదేమిటది? ఈ డిఫరెన్స్ ఏమిటి దానికి దీనికిను? అంటే దేహమే నేను అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఇక్కడ కూర్చొని నా దేహం ఇక్కడ కూర్చుంది. అది మనకు అలవాటు లేకపోవడం వల్ల, అభ్యాస వశం వల్ల నేననగా ఈ దేహము అనేటువంటిది మనకి అభ్యాసం అయిపోయింది. ఆ అభ్యాసం మారకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చెప్పినా నేననగా ఈ దేహమే అనుకుంటాం. దాన్ని ఏమంటారంటే టెక్నికల్గా ఏమంటారంటే దేహభ్రాంతి అంటారు. అంటే దేహమే నేను అనుకోవడాన్ని దేహభ్రాంతి అంటారు. ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా ఈ చెయ్యి నేను, చెయ్యి నాది, నేను కాదు. దేహం నాది, అది కూడా ఏనాది? అసలైన నాది, ఆయనది, మన సొంతం కాదు. ఎంత ఏం చేసినా సరే ఇది మాత్రం నీ సొంతం కాదు అని చెప్పాడు. మన సొంతం అయితే మనం ఆయన ముట్టుకొనిస్తాం ఏంటండి అసలు? మనకు రాసిచ్చాడనుకోండి, దీన్ని రాసిచ్చాం, నోరు మూసుకొని నా ఇష్టం అంటాం. అదే అలా ఏమి ఉండదు. అందుకని ఆ నేను అనేటువంటి ఆయనకి సంబంధించింది. అందుకని ఇక్కడ ఏంటంటే దేహాన్ని నిలిపి ఉన్నాడు అంటే ఏ స్థితికి వచ్చాడు ధృతరాష్ట్రుడు? అంత ముందాక ఆ నేననేటువంటి భ్రాంతిలోనే ఉన్నాడు కదా, పూర్తిగా అన్ని మామకాహ అనే స్థితిలో ఉన్నాడు. మామకాహ అనేటువంటి స్థితిలో ఉన్నాడు. నేను, నావి, నా వాళ్ళు, ఇది కదా పూర్తిగా కూరుకుపోయి ఉన్నాడు అందులో. అందులో ఎంత ఎక్కువగా కూరుకుపోతామో అంతగా మనకి బంధించి ఉంటుంది. అదే బంధం అంటే. నావి, నాది, నాది, ఈ నాది అనేటువంటి భావాన్నే మమకారము అంటారు. మమ అంటే నాది అని అర్థం. నాది అనేటువంటి భావం దేన్నైనా సరే నాది, నాది, ఇది నాది, ఇది నాది అనేటువంటిది. అందులో కూరుకుపోయినటువంటి వాడు హయ్యెస్ట్ డెన్సెస్ట్ ధృతరాష్ట్రుడు, సందేహం లేదు. వాడు ఈ కొడుకులు నా వాళ్ళు, ఈ రాజ్యం నాది, ఇదంతా నాది, ఈ సంపదలు నావి, ఇవన్నీ నాది అనుకోవడం వల్లే వాడి భయం. ఇవన్నీ వాళ్ళకి, వీడికి మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతామని భయం. అందుకనే వాడి కొడుకు కొంచెం కూడా ఏమనన్నాడు, వీడు కూడా కామ్గా ఉన్నాడు అప్పుడు ఆ స్థితిలో సభలో. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎలాంటి ట్రాన్స్ఫార్మేషన్ వచ్చిందంటే తన దేహాన్ని వేదికపై నిలిపేట, అంటే దేహం తాను కాదనేటువంటి స్థితికి వచ్చాడు. దీన్నే మాస్టర్ గారు నాది అని మనం దేని మీద అయితే అనుకుంటూ ఉంటామో, నా క్వాలిఫికేషన్లు, నా పేరు, రకరకాలు ఏదైనా కానీ దాని మీద పట్టు సడలటమే వైరాగ్యము అని చెప్పారు. అదిట వైరాగ్యం అంటే. వైరాగ్యము అంటే అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం. అంటే వైరాగ్యం రాగానే రంగు మార్చేసి అంటే వాడు రంగు పట్టు కట్టుకున్నాడు. ఇవన్నీ వీటి వల్ల వైరాగ్యం ఏం రాదు. వీటి వల్ల వైరాగ్యం వచ్చేటైతే మరి దాని సాధన ఎందుకు? ఆ రంగు పట్టు కట్టేసుకుని సరిపోలే, వెంటనే ఏం ఉపయోగం లేదు. అందుకని వైరాగ్యం అనేటువంటిది వీడు ఎక్కడ రావాలంటే నాది అనేటువంటి భావం నుంచి వీడు విడబడాలి. ఆ నాది అనేటువంటిది ఎక్కడ వస్తువులు కానీ వ్యక్తులు కానీ చివరికి తన శరీరం కూడా ఇంక్లూడింగ్, అది హయ్యెస్ట్. అందుకని ఆ స్థితికి వచ్చేసాడు. తక్కువ అంటే అప్పటిదాకా అంత ఉన్నటువంటి వాడు అదే తక్కువ సమయంలో వచ్చేసాడు, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి. అది అక్కడ విదురుడు చేసిన పని. విదురుడు కనుక కట్ చేసి పంపించకపోతే వాడు అక్కడ అలాగే ఉండేవాడు ధృతరాష్ట్రుడు. ఇంకా చివరి క్షణం దాకా అక్కడే ఏడ్చేవాడు. దీనికి ఇంకోటి కూడా ఏంటంటే వివేకానంద స్వామి ఒక మాట చెప్పారు, 35% మంచివాడు, మిగతా % చెడ్డవాడు
వాడికంటే 98% చెడ్డవాడు మేలన్నాడు. అదేంటంటే వాడు ట్రాన్స్ఫార్మ్ అయితే 98% మంచివాడు అవుతాడట. అందుకే మనం మహాత్ములు చైతన్య మహాప్రభు దగ్గర ఆయన చంపుదామని ఇద్దరు వచ్చారు, మహాభక్తులు అయ్యారు, ఎప్పుడు ఆయన పక్కనే ఉంటారు. తర్వాత అంటే అంత ఇదిలో వచ్చిన వాడు అంత ఇదిగానే ఇటు మారుతారట, క్షణంలో మారిపోతాడు. 35% మంచివాడు, వాడు చెడ్డవాడైనా మంచివాడిగా అదే పర్సెంటేజ్లో ఉంటాడు. అందుకని ఎంత ఇంటెన్స్గా పాపం అయినప్పటికీ కూడా, అందుకనే అది కూడా చెప్పాడు భగవద్గీతలో, నువ్వు ఈ సృష్టిలో అందరికంటే పాపం చేసిన వాడు అయినప్పటికీ, పాపకృత్ తమః, తమః అంటే సూపర్లేటివ్, అంత అయినప్పటికీ నువ్వు నిజంగా సంపూర్ణంగా నాకు సమర్పణ చేసుకున్నటువంటిది అయితే వాడిని నేను వెంటనే వదిలిస్తాను. ఇది బాగానే ఉందండి, ఈ ఫార్ములా బాగుంది. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టుగా బతికేసేసి మన ఈ అన్ని విషయాల్లోనూ ఆహార విహారాదులు వాటి మస్ట్ నీ ఇష్టం వచ్చినట్టు పాపం చెప్పి పాపకృత్ తమః అన్నాడు కదా, మనం వేసేసి అయిపోయిన తర్వాత వెంటనే వచ్చి నేను శరణం పెట్టేశాను. ఏం వేడావు శరణం? అక్కడ సరెండర్ చేయడం అనేటువంటిది ఉంది, అక్కడ ఉంది కీ అంతా. సరెండర్ చేయడం అంటే ఏంటి? ఈ నాదనేటువంటి భావం వీడికి విడిపోయింది చూసారా, అంత ఆ స్థితి అది మనకు వచ్చేసింది అనుకోవడం భ్రమ. వచ్చేసింది అనుకుంటా, కానీ నిజంగా రాదు. వచ్చేసింది మనం అనుకోకూడదు, వాడనుకోవాలి. మనం పరీక్షలో పాస్ అయ్యామో లేదా మనం చెప్తే ఎట్లాగా? వాడు ఎవడు తిట్టాడో వాడు తెలుస్తుంది, మనం పాస్ అయ్యామో లేదా. అంతేగాని నేను పరీక్ష రాసాను పాస్ అయిపోయాను నువ్వు చెప్పుకుంటే ఎట్లా? అందుకని వాడికి తెలియాలి. నేటికి 5వ నాడు అతడు శరీరము విడుచును. ముందు ఏం చేశాడు? దేహాన్ని వేదికపై నిలిపాడు. దేహం అనేటువంటి మాటకు అర్థం ఏమిటి తెలుసునండి? దహ్యతే అనేన ఇది దేహ అన్నారు. అంటే కాలిపోయేటువంటిది అని, కాబట్టి దీన్ని దేహం అన్నారు. శరీరం అనే పదానికి ఎలా వచ్చింది? శీర్యతే అనేన ఇది శరీర అంటే జీర్ణం అయిపోతుంది, శిథిలం అయిపోతుంది లక్షణం ఉంది శరీరానికి. అదేమిటండి శిథిలం అయిపోవడం? శిథిలం ఎందుకు అవదు? మన వయస్సు పెరుగుతున్న కొద్దీ అంతా వయస్సు చివరికి వస్తున్న కొద్దీ శిథిలం అయిపోవట్లే. పళ్ళు ఊడిపోతాయి, జుట్టు ఊడిపోతుంది, శరీరం ముడతలు పడుతుంది, ఇంకా కానీ పర్లు ఊడిపోతాయి, రకరకాలు ఇవన్నీ. అందుకని శిథిలం అయిపోయేటువంటిది, కాబట్టి శరీరం అన్నారు. అందుకని వాడినటువంటి పదాలు కూడా దాన్ని బట్టే వచ్చాయి. దేహం, శరీరం అనేటువంటి పదాలు ఇవన్నీ కూడా. 5వ నాడు శరీరం విడుచును అంటే చనిపోతాడని చెప్పలేదు, శరీరం విడుస్తాడు అన్నాడు. అంటే ప్రతి పదము కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. అసలు ఈ భాగవతం మొత్తం ఈ ఉపదేశం పొందినటువంటి వాడు ఎవడు? పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు ఏమడిగాడు సుఖయోగేంద్రుడిని? 7వ రోజు, నేటికి 7వ రోజు నేను చనిపోతాను, అందుకని ఈ లోపల నాకు ముక్తికి మార్గం ఇమ్మన్నాడు. ఈ 7వ రోజు చనిపోతాను అనేటువంటిది మొట్టమొదటి వల్ల ఈ మనసులో వచ్చాడు ఆయన. చనిపోయేటువంటిది ఎక్కడికి ఉండదు. చివరికి ఏమన్నాడు? అంతా ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత శరీరం విడిచాడు అన్నాడు, అంతే. చనిపోయాడని చెప్పలేదు. అంతేకాదు 7 రోజులు సరిపోతుంది, 7 రోజులు కూడా అక్కర్లేదు, క్షణమాత్రం ధరని ఖట్వాంగుడి కథ చెబుతారు అక్కడ. అంటే క్షణమాత్రంలో ఎట్లా అవుతారనే దానికి ఉదాహరణ కూడా ఒకటి చెప్పి ఆయన మొదలు పెడతాడు సుఖయోగేంద్రుడు. మొదట్లోనే వచ్చిందిగా మనం చదువుకున్న ఖట్వాంగుడి కథ, అది చెప్పాడు ముందు. అప్పుడేమైంది? ఆయన శరీరం దహించిపోతుంది అన్నాడు. దేనిలో దహించిపోతుంది? అదే సమయమునకు, అంటే 5వ రోజున శరీరం విడుస్తాడన్నాడు కదా, అదే సమయమునకు అంటే శరీరం విడిచినప్పుడు యజ్ఞాగ్నియు యోగాగ్నియు వాని శరీరము దహించును. అంటే అక్కడ దహన క్రియలు ఎవరు చేస్తారు? ఎవరు చేయక్కర్లే. ఆ అగ్ని జనించి ఆయన రోజు ఈనాడు హోమం యజ్ఞం చేసినటువంటి అగ్ని ఒకటి ఉంది అక్కడ. అది కాకుండా లోపల నుంచి యోగాగ్ని అనేటువంటిది ఒకటి ఉంది. 2 రకాలైనటువంటి అగ్నులు, అంటే ఒకటే అగ్ని కానీ 2 రకాలుగా పనిచేస్తుంది. ఆ అగ్ని
వాడి శరీరాన్ని దహించి వేస్తుంది అన్నాడు. ఇది మనకు తెలియని విషయం, ఎందుకంటే అలవాట్లేదు, తెలియదంటే అందులో అలవాట్లేదని. దహన సంస్కారం అంటే ఎవరో చేస్తే తప్ప మనకు అంత ఈజీగా జరగదు. అక్కడ ఎవరు చేయక్కర్లేదు, అక్కడ ఎవరున్నారు, అక్కడ వాడికి ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరే ఉన్నారు అక్కడ, ఇంకా మూడో వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందిట, ఏం జరుగుతుంది అన్నాడు, ఆ 2 రకాలైనటువంటి అగ్నుల వల్ల వాడి శరీరం దహించి ఆటోమేటిక్గా అయిపోతుంది. అప్పుడు మరి ఈవిడి సంగతి ఏంటి? నియమవతియగు గాంధారి భర్తతో అగ్ని ప్రవేశము చేయును. ఆమె వేరే ప్రయత్నం ఏం చేయక్కర్లేదు, ఆ భర్తతో పాటు ఆవిడ కూడా వెళ్ళిపోతుంది. అది జరిగేటువంటిది. అంటే అక్కడ బలవంతాన్ని ఆమెని చేశారనేటువంటిది, ఇలాంటి పిచ్చివన్నీ ఉండే. ఆ కాలంలో మన దేశంలో అనాచారం ఉండేది ఏమిటంటే సతీ సహగమనం, దురాచారం. ఇవన్నీ ఎక్కడో ఎవడో చేశాడు. అందుకని నిజంగా జరిగేటంటే గాంధారిని చూసి తెలుస్తుంది. ఆవిడ తనంతగా తాను భర్తతో అలా ఉంది, నియమంతో భర్తతో కూడా వెళ్ళింది. భర్త ఎక్కడుంటే అక్కడుంది అని అలా అయితే అందుకని చివరికి శరీరం వదిలే సమయం కూడా అగ్నిలో తనంతటా ప్రవేశించింది అంతే. భర్త ఏ అగ్నిలో భర్త యొక్క శరీరం దహనమైందో ఆ అగ్నిలో ప్రవేశించి తను కూడా శరీరం వదిలేసింది అంతే. శరీరం వదిలేసింది, ఆ శరీరం కూడా అదే అగ్నిలో పడిపోయి దహనం అయిపోయింది. అదే అర్థం. అందులో పడి దహనం అవడం కాదు, దేహత్యాగం చేశాక దహనం. దేహత్యాగం చేసేసింది ఆవిడ, దహనం అయిపోయింది. అదే అక్కడ జరిగినటువంటిది. చాలా సూక్ష్మమైనటువంటి అంశం ఇది. రహస్య ప్రకాశంలో పర్ణశాలలో వేదికపై వేచి ఉండగా హోమం చేయబడుచుండిన అగ్నితో యోగాగ్ని కలిసి దేహం భస్మం చేయును. గాంధారికి కూడా అట్లే జరుగును. ఆవిడ కూడా యోగాగ్నిలో అని అర్థం. మరి ఆవిడ ఏ యోగం చేసింది? భర్తని అనుసరించడమే చేసింది ఆవిడదే జీవితాంతం. అంతట వారల మరణము వింతయగుచు చూడబడిన విదురుడు చింతా సంతాపమెదవ బ్రీట స్వాంతుడై తీర్థములకు జనీన దిపా. మరి విదురుడు ఉన్నాడు అక్కడ. అంటే విదురుడు ఉన్నాడు, విదురుడు అంతవాడు వెళ్ళాడు. ఆయన ఏం చేశాడో చెప్పాడు మరి ఇందులో. వారి మరణం తన కన్నులతో చూచిన విదురుడు మొదట కొంత బాధపడిను, సంప్రీతితో కూడిన మనస్సు కథయాత్రలకు బయలుదేరి వెళ్ళును. సంప్రీతితో కూడిన మనస్సు ఏమిటండి? అర్థం ఏమిటి? విదురుడు కూడా వెళ్ళాడు వాళ్ళతో. ఎందుకని వెళ్ళాడు? ధృతరాష్ట్రుడు అలా తనతో ప్రవర్తించినా దాన్నే మనసులో పెట్టుకునేటువంటి స్థితి దాటిపోయాడు. ఆయన వాడి మీద కోపం అంత పైన కూడా వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడు ఇలా శరీరం వెళ్ళడం దహించుకోవడం చూసి సంప్రీతి చెందాడు. ఈ సంప్రీతి చెందడం ఎందుకు సంప్రీతి చెందాడంటే ఈ జన్మలోనే అంతటి ధృతరాష్ట్రుడు ఇంత యోగిగా మారిపోయి యోగాగ్నిలో శరీరం వదిలేశాడంటే దానికి సంప్రీతుడయ్యాడు విదురుడు. అమ్మయ్య ధరించాడు. అది ఆయన సంప్రీతి అంటే. ఎందుకంటే ఆ జన్మ సంస్కారం చేత అన్నదమ్ములుగా వచ్చారు. ఆ విధంగా కూడాను ఆ మొద నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏనాడైనా వీడు మారుతాడని ఏనాడు మారలేదు వాడు. అంత ప్రయత్నం చేసినా కూడా అంత సాక్షాత్తు భగవంతుడే సశరీరంగా తమ ఎదురుకుండా ఉన్నా కూడా వాడు మారలేకపోయాడని అంత బాధపడేవాడు. విశ్వరూప సందర్శనం చూపెట్టినా కూడా అంత విశ్వరూపం చూపెట్టాడు. ఆ సభలో చూపెడితే అంతా చూశాక నేను చూసే పాపిష్టిలో కానీ చూస్తే పాపిష్టిలో కానీ చూడండి మళ్ళీ నాకు కడు తీసే అన్నాడు. హాహా ఎంత మహానుభావుడు అండి అంటుంటారు. మహానుభావుడు కాదు, మాస్టర్ గారు చెప్పారు, వాడు రోగం చెప్పారు. ఎందుకంటే కళ్ళు ఉన్నాయంటే ఏం చేయాలి? కొడుకులు ఆపాల్సి వస్తుంది దృష్టి ఉంటే. అప్పటిదాకా ఏమంటాడు, నాకేం జరుగుతుందో తెలియదు, నా కొడుకులు అవి చేస్తున్నారు
వాడు అబద్ధాలు తెలిసి వాడికి ఎందుకు తెలియదు, కళ్ళు లేకపోతే మాత్రం నాకు తెలియదు ఏంటి. కానీ వాడు ఒక ఎక్స్క్యూజ్ చెప్పుకుంటాడు ఎప్పుడు కూడా, నాకేం తెలియదు వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు కళ్ళు దృష్టిలో ఉంచేసాడు అనుకోండి భగవంతుడు, ఇంకప్పటి నుంచి ఏం చేయాలి, వాళ్ళని ఆపాలి. వాళ్ళని ఆపే ఇష్టం లేదు, ఎందుకంటే మామకాహ కదా, వాడు మమకారం కదా వీడికి ఉంది. ఇక్కడ దృష్టి అంటే ధర్మ దృష్టి అని చెప్పారు మాస్టర్ గారు. కాబట్టి వీడి ప్రయత్నం లేకుండా ధర్మ దృష్టి పరమాత్మ ఇస్తాడు. కాబట్టి ఆటోమేటిక్గా ధర్మంగా ఉండడం అనే లక్షణం ఉంటుంది, యాటిట్యూడ్. అలా ఉంటే వాడికి ఇష్టం లేదు, వాడికి ఇష్టం లేదు. వాడి ప్రయత్నం లేకుండా ఆ మంచి స్థితిస్తానని వద్దన్నట్ట. వాడు అట్లాంటి వాళ్ళ తెలియజేయడానికి వాడికి విశ్వరూపం చూపెట్టాడని చెప్పాను. లోకానికి ఎటువంటి వాడు తెలియజేయడానికి వాడికి విశ్వరూపం చూపించాడని చెప్పారు మాస్టర్ గారు. అటువంటి వాడు ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి హయ్యెస్ట్ దీంట్లో పోయి శరీరం వదిలాడంటే తృప్తి పడ్డాడు విదురుడు. ముందు కొంచెం బాధ అనిపించింది, అదే వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళే చేసినటువంటివన్నీ సంబంధించి అన్నిటి దాటిపోయాడు హాయిగాను. దాటిపోయాడు శరీరాన్ని దాటిపోయాడన్నటువంటి కాదు, ఆ స్థితిని దాటిపోయి హయ్యెస్ట్ స్టేట్లో శరీరం వదిలాడు అని ఇక్కడ. అది సంప్రీతితో కూడిన మనస్సు కలవాడై ఇంకా తానేం చేయాలి, తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళును అన్నారు. ఈ దృశ్యం చూసిన విదురుడు మొదట కొంచెం కష్టపడి పిదప సంప్రీతుడై తీర్థయాత్రలు పోవును. ఇందు మాస్టర్ గారికి బ్రాకెట్లు ఇచ్చారు వివరణ. ఇందు యోగ మార్గము దేహం విడిచిపెట్టినట్టు సాధనము వర్ణింపబడినది. ఈ విద్యను కొందరు అభ్యాసము చేసి ఒకే జన్మలో అనేక పర్యాయాలను దేహం విడిచుచు మరల ప్రవేశించుచు అందరు విధాన భావములను సంస్కారముగా స్వీకరించి అభ్యాసవశమున మనస్సును ముద్ర పడినట్లు చేసుకొని అటు పైన శాస్త్ర స్వరూపమును క్రోడీకరించి గ్రంథస్థం చేయుదురు. అయితే ఎలా తెలుస్తుంది ఈ ప్రాసెస్ అంతా? ఈ ప్రాసెస్ ఇలా ఉంటుందని మనందరికీ ఎలా తెలుసు అంటే, చివరికి శరీరం పర్మనెంట్గా వదిలేసేప్పుడు మాత్రమే ఇలా వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. కొంతమంది సిద్ధయోగమైనటువంటి వాళ్ళు చాలాసార్లు శరీరం నుంచి బయటకు వచ్చి మళ్ళీ అలా శరీరం నుంచి బయటకు ఎందుకు వస్తారని గాలిడి చేయడం కోసం కాదు, శరీరంతో వెళ్ళక్కర్ లేకుండా వీళ్ళు వెళ్ళి చేయవలసినటువంటి ఒక జగద్భుతమైనటువంటి పని ఉంటుంది. అప్పుడు ఈ శరీరం నక్కలే, దీన్ని ఇక్కడ ఉంచేసి వాళ్ళు వెళ్ళి ఆ పని చేసి వచ్చి మళ్ళీ అందులోకి వస్తారు. ఇది మనకి అసలు ఎట్టి పరిస్థితి అర్థం కాదు. ఎందుకంటే మొదటి శరీరంలో బయటకు వెళ్ళాలంటే అమ్మ అనిపిస్తున్నాను, ఎందుకు వచ్చింది మనకి వెళ్ళాక మళ్ళీ రాకపోతేమో అంటారు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయమంటే వద్దు, నాకు అలాంటి ఎక్స్పెరిమెంట్స్ వద్దు. ఎందుకంటే మనం చాలా ఉంది, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి ఎప్పుడు అయిపోయేవిగా చచ్చేవి కావు. అంటే వాడిని ఉద్దేశం వీళ్ళు లేకపోతే ఆ పనులు అవని, వీళ్ళు లేకపోయినా అయ్యే పనులు అవుతాయి. ఏది ఆగదు సృష్టిలో. అది తెలిసినా కూడా మనసు దాన్ని ఒప్పుకోదు, అభ్యాసం కదా. అందుకని ఇలాంటివి ఉంటాయని మనకు తెలియదు. కానీ వాళ్ళు మహానుభావులైనటువంటి వాళ్ళు, ఇవి చేసినటువంటి వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసి దాన్ని ఎందుకు ఉపయోగించారంటే లోకహితమైనటువంటి పని కోసం. ఇలాంటివి కొన్ని రికార్డెడ్గా ఉన్నాయి. అది ఇక్కడ మాస్టర్ గారు ఇస్తున్నారు. మాస్టర్ గారు ఒకసారి రాత్రిపూట గ్రంథం డిక్టేట్ చేసి 1:30కి పడుకున్నారట. మళ్ళీ 2:30 లేచి కూర్చొని ధ్యానంలో కూర్చొని ఉన్నారట. వాళ్ళకి అర్థం కాలేక పక్కన ఎవరో గమనించారు. ఆ తర్వాత మరోజు ఉదయం అడిగారట, ఏంటండి మీరు రాత్రి ఇట్లా మళ్ళీ 2:30 ఇట్లా ధ్యానంలో కూర్చున్నారు ఏమిటి అని. జిల్లు కూడా అమ్మ పిలిచింది, ఆవిడకి బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, అమ్మ పిలిచింది కృష్ణ అని వెళ్ళొచ్చాను అన్నారట. ఆయన టికెట్ తీసుకోలే, ఊరగల ఇక్కడే ఉన్నారు. అది కూడా మీకు వెంటనే చెప్పలేదుట, మీకు చెప్పినా పెద్ద అని నెమ్మదిగా వాళ్ళు ఆపుకోలేరు కాబట్టి వాళ్ళు చెప్పారట. వీళ్ళు వెంటనే ఎంక్వైరీ చేశారట. జిల్లా మూల విధంగానే ఆ టైంలో ఆవిడకి బ్లడ్ మోషన్స్ అయినాయిట. ఆ టైం తర్వాత తగ్గిపోయినాయిట. తర్వాత చెప్పారట, అమ్మ అంటే సాక్షాత్ అవతారమూర్తి కాబట్టి ఆవిడకి వైద్యం ఏమిటి అని చెప్పి వైద్యం చేయలేదు అక్కడ వాళ్ళు. దేహం అంటే వచ్చిన తర్వాత దానికి చేయాల్సిన ఉపచారాలు చేయాలి కదా. ఆవిడకి మనం చేసేది డాక్టర్ని పిలవడం, వైద్యం ఏమీ చేయలేదట. అందుకని ఆవిడకి పిలిచిందట, ఈయన వెళ్ళి వచ్చారట. మరి దేహం నుంచి వెళ్ళవటం ఇలా జరిగింది. అందుకని వారికి సామాన్య విషయం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు శరీరం అక్కడ పెట్టి వాళ్ళు వెళ్ళి చేయవలసినటువంటి లోకైతమైన పని చేసి మళ్ళీ అందులోకి రావడం. మరికొందరు దేహం విడిచి
తనను తాను గట్టిగా ఉంచుకుంటున్న అభ్యసించి అందు సిద్ధులై హితపరాబో జన్మలన్నీ ఒక్కరుగానే అనుభవించరు. ఇదే మన బ్లావడ్స్కి గారు అలాంటి వాళ్ళందరూ ట్రైనింగ్ అయింది అదే పరమ గురువుల దగ్గర. దీని సహాయమున శతాబ్దముల సహస్రాబ్దముల తరబడి ఒకే కార్య సాధనలో ఉండగలుగుట సిద్ధించును. ఋషులలో చాలా మంది ఇట్టివారే. ఇది తెలియకపోతే మనం ఏమనుకుంటామంటే ఆ వశిష్ఠ మహర్షి అది ఎప్పుడు రాముడు కంటే చాలా పూర్వీకుడు అయినటువంటి దిలీప్ మహారాజు గురించి చెప్తున్నప్పుడు ఆ దిలీప్ మహారాజు సంతానంలో మీద వశిష్ఠుడు గురువు అయినటువంటి వశిష్ఠుడు గారు ఆశ్రమానికి వెళ్ళారు. భార్యాభర్తలు దిలీపుడు సుదక్షిణాదేవి అని అక్కడ రాశారు. మళ్ళీ దశరథుడు ఎప్పుడు దిలీపుడు ఎప్పుడు దశరథుడు ఎన్ని తరాల మధ్యలో తర్వాత రాముడు 60,000 సంవత్సరాలు పరిపాలించాడు దశరథుడు ఒకటే. ఈ వశిష్ఠుడు ఇది ఏమిటి ఎలా నమ్మంటారంటే నమ్మడం ఎందుకడా? ఈ ప్రాసెస్ తెలియనటువంటి వాడికి ఇవన్నీ నమ్మడం ఇవన్నీ పుక్కిడి పురాణాలు ఎక్కడైనా ఎలా సాధ్యం అవుతుందా అని అనుకుంటాడు వీడు. కానీ ఎందువల్ల ఎలా ఉంటుందో ఈ ప్రాసెస్ తెలియకపోవడం వల్ల. ఋషులందరూ ఈ ప్రాసెస్ తెలుసు వాళ్ళకి. అందుకని అవసరమైనప్పుడు ఆ శరీరంతో ఉంటారు, తర్వాత ఆ శరీరం వదిలేస్తారు, ఇంకో శరీరం అవసరమైన చోటు తీసుకుంటారు. కానీ వాళ్ళు ఆ పనే కంటిన్యూయేషన్ ఉంటుంది. వాళ్ళు ఎవరో తమకు తెలుసు. దీని మనకి పురాణ పురుషుడు మాస్టర్ గారు వేదవ్యాసుని గురించి ఇచ్చినటువంటి దాంట్లో ఆ వేదవ్యాసుడు ఒక్కోసారి కాశీలో శరీరం అక్కడ చివర వదిలేసి వచ్చి ఇక్కడ కోనసీమలో ఆయన మళ్ళీ ఇంకో శరీరంతో కొన్నాళ్ళు ఉన్నాడు. అప్పుడే అక్కడ వేద విద్య అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నేర్పాడు అని చెప్పి మాస్టర్ గారు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కోనసీమలో ఆ వేద విద్య అనేటువంటిది కొనసాగేటువంటి తరాలుగా ఉన్నటువంటి వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు అని ఇచ్చారు మాస్టర్ గారు. మరి వేదవ్యాసుడు అంటే మనకి ఆయన అదే శరీరంతో అక్కడే ఉన్నాడు అని మనకు అనుమానం వస్తుంది. వాళ్ళకి అవసరమైనప్పుడు శరీరం తీసుకుంటారు, లేనప్పుడు ఆ శరీరం వదిలేస్తారు. అంతేగాని అందులోనే ఉండాలి కుళ్ళిపోయినా సరే అనేటువంటి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు చొక్కా మార్చినట్టు హాయిగా మారుస్తారు. హాయిగా ఫ్రెష్గా శరీరం ప్రకృతి ఇస్తుందన్నప్పుడు ఎందుకు దయంకారం పడిన అందరూ అలా ఉండడానికి. అంతేకాదు మళ్ళీ అదే వంశంలో వాళ్ళు జన్మిస్తారు అనుకోని. ఎక్కడ కావాలో ఆ పని పెట్టి ఎప్పుడు కావాలో అప్పుడు మళ్ళీ జన్మలోకి వస్తారు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది. ఏమండి వాళ్ళు ఎందుకని వాళ్ళకంటే మనకెందుకు లేదు? వాళ్ళకి ఎందుకుందంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని బట్టి వాళ్ళకైతే అర్థం. వాళ్ళకంటూ పర్సనల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్ కానీ పర్సనల్గా ఉన్నటువంటి లైఫ్ కానీ ఏమి ఉండదు వాళ్ళకి. మరి మనకు ఉన్నదంతా అదే. ఏదో మహా అయితే కాసేపు మహా అయితే డిస్పెన్సరీలో ఒక అరగంట గంట మనం చేసి ఇంపర్సనల్ వర్క్ చేసేస్తున్నామని. మన ఇంపర్సనల్ వర్క్ ఎంత చేసినా మన సంస్కారం పూర్తిగా ఇంకా మారకపోతే డిస్పెన్సరీలో పని చేసినా పూజ చేసినా హోమం చేసినా అది చేసినా మళ్ళీ మన సంస్కారం మనతో కూడా తోకల్లే ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళ మీద చెడు అభిప్రాయాలు వాళ్ళు ఇది మనం ఇంకా మనం అనుకున్నట్టు జరగాలి ఇవన్నీ రకరకాలు వస్తాయి. మనకి ఆ డిస్పెన్సరీలో మీరు కాస్త ఇంకో పని చేయండి అని చెప్పి అనుకోండి, మేము చేయం, మేము ఈ పని చేస్తాం అంటే వాడికి ఎన్నెళ్ళు చేసినా వాడికి అది పోలేదన్నమాట. అందుకని మనకున్న సంస్కారాలు మనం ఎన్ని సంవత్సరాల నుంచి మనం డిస్పెన్సరీ చేస్తున్నాం, మన ఇన్ఛార్జీలన్నీ ఉన్నా సరే మళ్ళీ ఎవడో ఒక పేషెంట్ వచ్చాడు నాన్న తింటూ తిడతాం. వాడికి అర్థం కాదు ఎందుకు తిడుతున్నాం. అదేమిటండి పాప చాలా మాస్టర్ గారి శిష్యుడు ఆ డిస్పెన్సరీలో ఉన్నటువంటి ఆయనకి తగ్గిపోదానికి వచ్చారు. వస్తే వాడిని రాగానే మరి అంటే అప్పుడు పాపం ఈయన వేరే మూడ్లో ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఏదో ఇంట్లో తిట్టుతున్నాడు, ఏదో అయింది పాపం వాడి కర్మగారు ఆటో వచ్చాడు అనుకోండి, ఈ తిట్లన్నీ వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎలా ఉంటే అందుకని మనకి ఇవన్నీ ఈ రకమైనటువంటి మనకి వస్తుందంటే మనం ఎవరికైనా వస్తుంది, ఇది ఎవరికైనా సాధ్యమే. కానీ మనం సాధ్యమైనటువంటి పని మనం చేయట్లేదు కాబట్టి కాదు.
వాళ్ళు మనకి ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు, కానీ దానికి కావాల్సినటువంటి పాత్రత మనం తెచ్చుకోవట్లేదు కదా. దానితో కావాలంటే దానితో ఎప్పుడో ఎలాగో వచ్చినప్పుడు చూద్దాం లేని ఒక తరాస్తు, ఒక 1000 జన్మల తర్వాత వస్తుంది ఆ తరాస్తు. ఇంపర్సనల్ వర్క్ అయినా అందులో పర్సనాలిటీనే గుబాలిస్తుండే తప్ప ఇంపర్సనల్ ఏమి ఉండదు అనడానికి ఉదాహరణ ఏంటంటే, ఒక్కోసారి కొంత ఏం చేస్తామంటే మందులు ఇస్తూ ఉంటాం, ఇంతలోకి ఇంకెవరో మాకు తెలిసిన వాళ్ళు చదువుతారు, వాళ్ళకి ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది, మీ ప్రాబ్లంతోనా, ఎక్కడ పడుతున్నావు మందు, బలానా వాళ్ళ దగ్గర పడుతున్నావా అని, ఇంకా తగ్గలేదా అని తన దగ్గర ఆ రోగంతో వచ్చిన వాళ్ళు తగ్గిన ఉదాహరణలు నాకు చెబుతాడు. అంటే నువ్వు నా దగ్గరకు నువ్వు చేరుంటే ఈ అడిగి తగ్గేది, అక్కడ కాబట్టి నేను ఇంకా తగ్గలేదు అని చెప్పడం, అంటే నేనే ఇస్తున్నాను అని అనుకోవటమేగా. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనం గురువు గారు చేసింది, వాడు కూడా గురువు గారు ట్రైనింగ్ అయిన వాళ్ళు అది ఆ క్షణంలో గుర్తుండవు. లేదా ఎవరో మన దగ్గరికి వచ్చారు ఇంకో రెస్పాన్సిబిలిటీ కేసు తీసుకొని, ఈ రోగం అక్కడ తగ్గలేదా, అంతేలే అది ఎట్ట తగ్గుతుంది అన్నట్టు, అంటే నేను ఇస్తే తగ్గుతుంది కానీ అంటే అప్పుడు రోగం ఎవరికి వాడికే విడిగా తగ్గాల్సిన రోగం ఎవరికంటే వాడికి కాదు, వీడికి ఎన్ని సంవత్సరాలు తగ్గని రోగం వీడికి ఉంది, మహాక్రానిక్ డిసీజ్. అదే చెప్పాడు సోరా అని చెప్పాడు హేమంత్ గారు, ఇవాళ ఆయన జన్మదినం. వాసుదేవ వరల్డ్ హోమియోపతి డేటా ఇవాళ. అందుకని దీని సహాయంలో శతాబ్దములు సహస్రాబ్దముల తరబడి ఒకే కార్యభాగంలో ఉండగలగట సిద్ధించును. ఋషుల్లో చాలామంది ఇట్టివారే. 1000 సంవత్సరముల సత్రయాగం చేయుటకు నైమిసారణ్యమని చేరిన వారిలో చాలామంది ఇట్టివారే. నైమిసారణ్యంలో సూతులు శౌనకమైన ఋషులు అందరూ కూడా సత్రయాగం దీర్ఘసత్రం అని పెట్టి 1000 సంవత్సరాలు జరిగారు. 1000 సంవత్సరాల్లో ఉంటారండి, చేస్తారండి అంటే 1000 సంవత్సరాలు అదే శరీరంతో ఉండక్కలేదు. ఆ శరీరం పని కింద వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరంలోకి వచ్చి మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తారు. అది అక్కడ అర్థం. సామాన్యంగా ఈ విద్యను సాధించిన వారు గుంపులుగా పనిచేయచ్చు, ఒకరినొకరు గుర్తుంచుకొందరు. గుంపు అంటే గ్రూప్ లివింగ్ అని, గ్రూప్ వర్క్. గుంపులు అంటే వేరే పార్టీ పెట్టాలంటే కాదు, గ్రూప్ వర్క్ అనేటువంటిది దాన్ని ట్రైనింగ్ ఇవ్వబడతారు వీళ్ళు. ఇట్లు గుర్తించుట సుగమమగుటకై అన్ని జన్మల్లో ఒకే సంకేత నామము ధరించి ఉందురు. అంటే వాళ్ళు ఎప్పుడు ఏ జన్మలో ఇంకో శరీరం పొందినా ఆ శరీరానికి వాళ్ళ తండ్రులు ఏదో పేరు పెట్టి ఉండొచ్చు, కానీ వీళ్ళు మాత్రం ఆ సంకేత నామంతోనే వ్యవహరిస్తూ ఉంటారు. ఈ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని గుర్తించుకుని వాళ్ళు కూడా ఆ సంకేత నామంతోనే వ్యవహరిస్తారు. ఆ తల్లిదండ్రులు పెట్టిన నామకే వ్యవస్థ ఉంటుంది. అది నారదుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు మున్నగు ఋషులు యుగ యుగములలో వర్తించి బ్రహ్మ విద్యకై కృషి చేయుట పురాణములలో కనిపించును. ఇట్టువారే చిరంజీవులు. అది అర్థం చిరంజీవులు అంటే. హనుమంతుడు చిరంజీవిట అంటే అప్పటి నుంచి ఇప్పుడు అదే దేహంలో అట్లాగే ఉంటాడని కాదు. ధృతరాష్ట్రుడు పుణ్యనీలో స్నానము చేసి హోమం చేసి సకల కర్మలను అన్ని విసర్జించను అని చెప్పబడినది. దీన్ని కూడా వివరిస్తారు మాస్టర్ గారు. దీనిని విరజా హోమము అందరు, అంటే ఆ ప్రాసెస్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చేసేటువంటి హోమం ఇది. ధృతరాష్ట్రునకు జన్మమంతయు పుత్రులతో కలిగిన మానసిక బంధములతో నిండి ఉన్నది కనుక ఈ హోమముతో ఆ బంధములు తెగిపోయినవి. వాడు అప్పటిదాకా లైఫ్ అంతా వాడు మామకాహ దాంతోనే ఉన్నాడు కదండి పాపం. అది వాడికి ఏం హ్యాపీనెస్ లేదు. వాడికి ప్రతి క్షణం ఉన్నవాడిని హ్యాపీనెస్తో హ్యాపీనెస్. వాడికి రాజ్యం ఉంది, పెద్ద పెద్ద రాజగృహాలు ఉన్నాయి, వాడంతా అన్ని హయ్యెస్ట్ అనుభవించాడు, కానీ వాడు హ్యాపీగా ఉన్నాడా లేడు. సన్యాస దీక్ష స్వీకరించే వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళకి విరజాహోమం చేయిస్తారు వాళ్ళ చేత. అంటే ఏమిటి అంటే అప్పటిదాకా తాను ఫలానా అనుకున్నది మొత్తం భావాలు అవన్నీ వదిలిపెట్టి దానిలోకి వెళ్ళటం గురించి అని. అయితే అది ఎలాగో చేయిస్తారు, కానీ అది నిజంగా మానసికంగా స్థితి రావాలి కనుక
ఆ హోమంతో ఆయనకు అది వచ్చింది అని, ఆ బంధాలన్నీ తొలగినాయి. జన్మంతా పుత్రులతో కలిగినటువంటి మానసిక బంధములతో నిండి ఉన్నది కనుక ఈ హోమంతో ఆ బంధాలు తెగిపోయినవి. కన్ను మొదలగు ఇంద్రియములు 6, ఇందు పంచేంద్రియము కాక మనస్సు కూడా ఇంద్రియముగా పేర్కొనబడినది. దీనిని అంతరింద్రియము అంటారు. బయట కనిపించేటువంటి ఇంద్రియాలు 5, కనిపించకుండా వీటి ద్వారా పనిచేసేటువంటిది అంతరింద్రియం లోపలటువంటిది, అది మనస్సు. అదే 15వ అధ్యాయంలో చెప్పింది. పంచేంద్రియములలో పనిచేయు ఒకే ఇంద్రియం ఇది. అంటే ఈ మనస్సు అనేటువంటిది 5 ఇంద్రియాల ద్వారా, ప్రతి ఇంద్రియం ద్వారా పనిచేస్తుంది మనస్సు. ప్రతి ఇంద్రియం ద్వారా దాన్ని, ఆ ఇంద్రియం ద్వారా వచ్చేటువంటి దాన్ని స్వీకరించేటువంటిది మనస్సే. కన్ను చూస్తాను, కన్ను చూడదు. కన్ను ద్వారా ఆ దృష్టి అనేటువంటి దాని ద్వారా వాటిని స్వీకరించేది మనస్సు. మనం మామూలుగా కన్ను చూస్తుందంటాం. కన్ను ఎలా చూస్తుంది? దాని విధానం ఏదో చిన్న పొరటు వస్తేనే ఏం కనపడదు, ఇంకా అదేం చూస్తుంది కన్ను? గట్టిగా పుసిగడితే కూడా సరిగ్గా కనపడుతుంది మనకి. కన్ను చూడటం కాదు, ఆ కన్ను అనేటువంటిది ఒక ఫోకస్ కోసం పెట్టినటువంటి లెన్స్. దాని ద్వారా ఆప్టిక్ నర్వ్ ద్వారా సంకేతం అందుకునేటువంటిది మనస్సు. కానీ మనకు అది ఒప్పుకున్నది మనస్సు అని. అలాగే ప్రతి ఇంద్రియం ద్వారా, పంచేంద్రియంలో పనిచేయ ఒకే ఇంద్రియం. ధారణ యోగం అనగా విష్ణు భావన ధరించి యోగాభ్యాసము చేయుట. విష్ణు భావన అంటే ఏంటి? విష్ణువు ఎందే మనస్సు మళ్ళీ 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 ఆ మనసు ఫోకసింగ్. అంటే ఎప్పటిదాకా అంటే విష్ణుమయం అయ్యేదాకా. ఇలా మనం చెప్పుకున్నాం కదా, భావనల్లో భావం చేయగలరు. అలాగా ఈ మనస్సుకి మనస్సుత్వము అంటే మనస్సుగా ఉండడము అనేటువంటిది మారిపోయేదాకా విష్ణు భావన ఎలా చేస్తామంటే, అంటే జీలకర్ర అంటే దాన్ని నిమ్మకాయ రసం పెట్టని చేసాం విష్ణువి. ఇక్కడ విష్ణు అనేటువంటి దాని రసం ఉంది అక్కడ, దాంట్లో మనస్సు ముంచుకుని మనస్సు ఏమైనా వస్తువా? ఈ విష్ణు భావన ఏంటండి? దాంతో పోల్చి చెప్పారు. అంటే విష్ణు కథలు అనేటువంటిది, ఈ భాగవతం అనేటువంటి కథలన్నీ కూడా ఎందుకు ఇచ్చారంటే విష్ణు భావన మనకి రావడం కోసం ఇచ్చారు. ప్రహ్లాద కథామని ఉండేదే, ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చారు? అవన్నీ జరిగే నిజమే. ఈ భాగవతం ఎందుకు ఇచ్చారు అంటే విష్ణువుకి సంబంధించినటువంటి దాని ఎందు ఉన్నటువంటి వాళ్ళ కథను మనం మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఏ సమయంలో ఎలా ఉన్నారు, ఎవరితో ఎలా ప్రవర్తించారు మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటే మన మనసులో కూడా, ఇప్పుడు పొద్దున మనం ధర్మరాజు గురించి చెప్పుకున్నాం, కాసేపు చెప్పుకుంటేనే మన మనస్సుగా అబ్బా అనిపించిందా లేదా? అది మళ్ళీ 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 చెప్పుకుంటున్నా, ఒకసారి వదిలేయకూడదు. ఎప్పటిదాకా చెప్పుకోవాలంటే మన మనస్సు ఆ భావన అని మన మనస్సు యొక్క లక్షణం అలా అయిపోయేదాకా, అది మనం అయ్యేదాకా తన్మయీకరణము అన్నారు. దాని తన్మయీకరణం అంటారు. అది అయిపోవాలి మనం. అది మన సహజత్వం. ఇప్పుడున్నటువంటి సహజత్వం వేరు. ఇప్పుడున్న సహజత్వం ఏంటంటే అవతల ఉన్నటువంటి డిఫెక్ట్స్, ఎంతసేపు అవతల వాళ్ళంత డిఫెక్టు, వాళ్ళ ఆ డిఫెక్టు ఇవన్నీ చూస్తూ అదే ఉంటుంది. దాని నుంచి మారిపోయి అది ఎప్పుడవుతుంది? ధర్మరాజు కథ లాంటిది. అలాంటి మనం ధర్మరాజు ఎలాంటి వాడు, ఎలా జీవించాడు, ఇలాంటి వాళ్ళందరూ మనం మళ్ళీ అయితే గాంధీ గారు ఇవన్నీ మనం అంటే వేరే డైమెన్షన్ కాకుండా ఈ డైమెన్షన్లో మనం చదువుకుంటుంటే వాళ్ళ గురించి మళ్ళీను తెలుసు కదా, మళ్ళీ చదువుకోవడం ఎందుకంటే అనుకోకూడదు. మళ్ళీ చదువుకుంటూ ఉండాలి. అప్పుడు మన మనస్సు మెల్లిగా ఆ వైపు నుంచి భావన, అది విష్ణు భావన అంటే అర్థం. ఇది లేని అష్టాంగ యోగం. ఆ ఇప్పుడు విష్ణు భావన గురించి యోగాభ్యాసం చేయుట అన్నారు. యోగాభ్యాసం అంటే దీనికి సంబంధించినటువంటిది అవుతుంది.
ఇది లేని అష్టాంగ యోగం సిద్ధి పొందదని భాగవత మతము. ఈ విష్ణు భావాన్ని లేకుండా ఉట్టి అష్టాంగ యోగం రుద్దుతూ ఉన్నా ఎన్ని సంవత్సరాలు రుద్దినా మనకి ఆ స్థితి పొందలేం. మన ప్రాణాయామం ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే యమనియమాదులు అన్నీ కూడా అవన్నీ చేయొచ్చు, అష్టాంగ యోగం అనేటువంటిది. కానీ మనకి అది ఎన్ని కాలమైనా సిద్ధించకుండా ఎందుకు ఉండదంటే ఇది కావాలి దాంతో విష్ణు భావన. అందుకే భక్తి యోగము అన్నారు, రెండు కాదు కలవాలి. భక్తి యోగం అంటే అది అర్థం. అందుకని భక్తుడైనటువంటి వాడు అసలైనటువంటి అర్థంలో, అంతేగాని మనం అనుకున్న అర్థం కాదు భక్తి అంటే. మనం కూడా భక్తులు అనుకుంటాం. మనం అసలు అర్థం మనం ఏమీ కావు. అదేంటండి రోజు ఎంతసేపు నేను 2 గంటలు పూజ చేస్తాను అవ్వచ్చు, అంత మాత్రం చేత నేను భక్తుడు అనుకోక్కర్లేదు. నేను రోజు సహస్రనామపారాయణ చేస్తాను, చేయవలసిందే. అయినప్పటికీ నువ్వు భక్తుడు అనుకోవడానికి ఏం లేదు. మరి నేను భక్తుడిగా ఎలా గుర్తింపగలను? ఆ మాయరోగం పోతే భక్తుడిగా వీడికి ఐడెంటిఫై ఎవరిన వీడు చూసి వీడు భక్తుడు అనుకోవాలి. అది పూర్తిగా లేకుండా పోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది భక్తి యోగం. నిష్ఠించే లక్షణాలు అవి ఉన్నవాడు భక్తుడు అని చెప్పారు. దాని ప్రకారం ఉందో లేదు మీరే చూసుకోవాలి. నీకు ఎవరు వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. ఉందా, మొదలైందా లేదా, అలాగ రుద్దుతూ ఉండాల్సింది తప్పదు. అందుకని అలా ఉన్నటువంటి వాళ్ళని రోజు వాళ్ళు సద్గ్రంథ పఠనం అనుకు చేసుకోవాలి. మనం రోజు మనం నియమంగా పెట్టుకుని, అబ్బా వీడి కాయ మనకి సమయం ఎలా ఉంటుందండి, చాలా బిజీ నేను అయితే వెయిట్ చేయి. మీకు కావాలని అడిగితే చెప్పారు కానీ అందరినీ పిలిచి ఉండదండి మీరు రోజు ఇవన్నీ చెప్పకుండా చదివి తీయాలి ఎవరు చెప్పారా? ఏం లేదు. కావాలంటే అర్థం ఇది కూడా అంతే. మనం ఎందుకు మనం అందరం కలుసుకుంది అని చెప్పుకుంటున్నాం అంటే మనకు కావాలనిపించే వాడు చెప్పుకుంటున్నాం, వేరే కాదుగా. ద్వేష్టి అన్నారు, దేవుడు ద్వేషించాడు భక్తులైన వాడు, ఏది కోరడు. ఈ 2 విధంగానే అయితే వద్దులేని అంటాం. ఏది కోరకుండా ఉండాలి, ఎవరు ద్వేషించకుండా. ఇది ఎక్కడ కోరాలంటే రోజు కాసేపు సర్వీస్ చేయమంటే చేస్తాం, అది కూడా మన కన్వీనియంట్ టైంలో. రిస్పాన్సిబుల్ సర్వీస్ చేయమన్నా అంటే వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు కన్వీనియంట్ టైం మనకు అనవసరం, మన కన్వీనియంట్ టైంలో వాళ్ళు రావాలంతే అనుకున్నాం అనుకోండి. అది కూడా మనం కోరుకున్న డిస్పెన్సరీలో ఇవన్నీ పెట్టుకుని మన నద్వేష్టి నకాంక్షతి ఇవన్నీ మనకి ఎలా సాధ్యం అవుతాయి అనుకుంటున్నాం. సాధ్యం కాకుండా ఉండేట్టుంటే మనం జీవిస్తూ ఉంటాం. అలాగే తెలియకుండా అయిపోతుంది లోపల లైఫ్. ఎప్పుడు చివరి కనిపిస్తారో మిస్ అయిపోయాను, పర్లేదు బెటర్లో నెక్స్ట్ పడుతుంది, మనకేం భయం లేదు. ఇది లేని అష్టాంగ యోగం సిద్ధి పొందుతున్న భాగవత మతం. దీనిని మైత్రేయుడు విదురునకు ఉపదేశించను. కృష్ణుడు మైత్రేయుడికి ఉత్తడికి ఉపదేశించి అంతా ఇదే. దీన్ని కృష్ణుడు చెప్పాడు, వాడికి కూడా ఉపదేశించడం వెళ్ళన్నాడు. అది తృతీయ స్కంధంలో రాబోతుంది. అది రజస్సు సత్వము తమస్సు త్రిగుణములు. ఇవి సంఘ దోషము చేత 3 విధములైన మనములుగా పరిణమించును. త్రిగుణాలు వాడంతున్నవి సహజంగా ఉన్నటువంటివి, అవి దోషపూరితాలు కావు. దోషపూరితాలు మనం చేసుకుంటాం. ఇది అర్థం కాదు మనకి. అందుకే అన్ని ఉదాహరణ ఇచ్చారు. వెంటనే ఉదాహరణ ఇచ్చారు, అది తెలియదు తెలియదు. స్నానము చేసిన జలములు అంతకుముందు పవిత్రములైనను సాంగత్యముతో విలీనమైనట్లే ఇదియును రజోగుణం యొక్క మనము ఇదియును స్నానం చేయడానికి నీళ్ళు పెట్టుకున్నాము. స్నానం చేయడం మనం చక్కగా ఫ్రెష్గా నీళ్ళు పెట్టుకుంటామా, లేకపోతే ఇంకో స్నానం చేసి నీళ్ళు జాగ్రత్తగా పెట్టి మళ్ళీ దాంట్లో స్నానం చేస్తాం. చేయం కదా, ఎంత చెడ్డ అదేం కదా. మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు తీసుకోవాలి మనం. అందుకని మనం స్నానం చేయకముందు ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి? ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్గా అంటే చాలా చక్కగా నిర్మలంగా ఉన్నాయి ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. మనం స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఏమయ్యాయి? మన శరీరంలో ఉన్నటువంటి మనాలతో కలిసిపోయినటువంటి నీళ్ళు అయ్యాయి. అవునా? అంటే
అంటే ఏమిటి? నీళ్లు సహజంగా మలినమైనవా? కావు. నీళ్లు మలినమైన సహజంగా అయితే మనం ఏం చేస్తాయి? మలినాన్ని పోగొట్టేటువంటి లక్షణాలు నీళ్ళకు ఉంది. అందుకని ఈ రజస్సు తమస్సు సత్వం అనేటువంటి త్రిగుణాలు కూడా అవి సహజంగా అనేటువంటిది మన స్నానం కోసం తీసుకున్నటువంటి మంచి నీరు లాంటివి. అవి దోషభూయిష్టం ఎప్పుడవుతాయి అంటే మన మాలిన్యం అనేటువంటిది వాటికి వాష్ చేసుకోవడం కోసం ఉపయోగిస్తాం కదా, అప్పుడు ఆ నీళ్ళకి అయిపోతాయి. సాంగత్యము చే మలినమైనట్లు ఈ నీళ్లు దేనివల్ల మలినమయ్యాయి? మన శరీరంతో సాంగత్యం రావడం వల్ల మలినమయ్యాయి. అలాగే ఈ మూడు కూడా అలా మలినం అవుతూ ఉంటాయి. రజోగుణం యొక్క మలము అయితే దాని లక్షణం ఏమిటంటే చాంచల్యము. ఫస్ట్ థింగ్ అంటే ఒక క్షణంలో ఉన్నట్టు ఒక క్షణంలో ఉండదు వాడి మనస్సు. రజోగుణం అంటే అది అర్థం. వాడి ప్రవర్తన కూడా ఈ క్షణంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు బాగానే ఉంటాడు, వాడు ఎందుకు కోపం వస్తుంది తెలియదు వాడికి. ఒక్క క్షణంలో వాడికి కోపం వచ్చేస్తుంది, అరుస్తాడు, పెడతాడు, ఇంకేదో రకరకాలుగా ఎవరు ఉంటే వాడు ఇది చేస్తుంటాడు. రజోగుణం అనమాట. చాంచల్యం ఒక చిరాకు మునగ, చాంచల్యము చిరాకు మునగ లక్షణంతో ఉంటును. ఇవన్నీ ఏమిటి లక్షణాలు? రజోగుణం యొక్క మలము. మలం అంటే ఉరికిన ఒక్క ఇదే కాదు, మురికి ఇవన్నీ ఎలా అయితే మనకి ఫిజికల్ పెయిన్లు ఉన్నాయో, ఆ రజోగుణం యొక్క మలము అన్నటువంటి ఉన్నప్పుడు అది ఎలా తెలుస్తుంది? వాడి ప్రవర్తన తెలుస్తుంది. అలా ఉన్నాయో లేదా? ఉంటే రజోగుణం యొక్క మనం అంటుకుని ఉండిపోయింది, పోలేదన్నమాట. తమో గుణం మలము అది కూడా కోపం ఉంటుంది. కోపము, సోమరితనము, అపరిశుభ్రత మన లక్షణాలతో ఉండను. ఇది తమోగుణం సంబంధించిన మలం. సరే, ఈ రెండు బాగున్నాయండి. సత్వగుణం ప్యూరిటీ కదండి, మనలా ఉంటుందండి. కోపడకండి. సత్వగుణ మలం కూడా ఉంది. ఎలా ఉంటుంది? కర్మ వైముఖ్యము. నేను చాలా సత్వం, నాకు కోపం గీపం చిరాకు ఏం రాదు, మంచిదే. కోపం లేదు, ఏమి చలనం లేదు, అంత చాలా బ్యాలెన్స్. కానీ చేయవలసిన పని చేయడు, పోస్ట్ పని చేస్తుంటాడు. కర్మ వైముఖ్యం. చేయాల్సిన పని పోస్ట్ పని చేస్తూ దానిని విముఖత ఉంటుంది. ఉత్సాహము చచ్చుట అంటే ఇవాళ చాలా ఉత్సాహంతో చేయాలి, ఇది నుంచి మనం ప్రేయర్ స్టార్ట్ చేసాం, అది మంచి బ్రహ్మాండంగా చేసి నేర్చుకుంటున్నాం, అదే మంచి సంగీతం అని ప్రారంభంలో చాలా బాగానే ఉంటుంది, మంచి చాలా మంచి. మెల్లిగా వచ్చేప్పటికే చల్లారిపోతుంది అనమాట, ఉత్సాహంగా చచ్చిపోతుంది. ఈ ఉత్సాహం పోవడం అనేటువంటిది సత్వగుణం యొక్క మలం అన్నారు. సత్కర్మలకు కూడా ప్రయత్నము తప్పు అనుకుంటా ముందుకు లక్షణములతో ఉండను. సత్కర్మాచరణం చేయమని చెప్తే, మంచి పనులు చేయాలని చెప్తే వాటి కోసం ప్రయత్నం ఒక్కరిగా ఆటోమేటిక్గా మన ద్వారా జరుగుతాయండి. అంటే వీడు ప్రయత్నం చేయకుండా అలా కలగకుండా కూర్చుంటాడు. అది సత్వగుణం వల్ల కలిగినటువంటి మలం. వాడనుకుంటే మన ద్వారా జరిగేవి కానీ మనం చేసేటండి అను లాజిక్ అనమాట. అందుకని ఈ మూడు గుణముల యొక్క మనములు అనేటువంటివి ఇంత వివరంగా ఇచ్చారు మనకి. క్షేత్రజ్ఞుడగా ఇంద్రియములు మనస్సు యొక్క స్పర్శ లేక శరీర భావన గల జీవ జ్ఞానము ఇతడు ఈశ్వర భావన చే కరిగిపోవను. ఇందు నారదుడు ధృతరాష్ట్రుడికి జరగబో విషయం గురించి చెప్పాను. విదురుడు ధృతరాష్ట్రుని మరణానంతరము తీర్థయాత్రలకు పోవునని చెప్పాను. భారతమున విదురుడు ధర్మజుని వంక చూచుతూ దేవాలను ఒక చెట్టును ఆనించి విడిచిపెట్టును అని కాదు. కనుక ఇతని ఇటుపై తీర్థయాత్ర భౌతికము కాదు. అదే తీర్థయాత్ర అంటే శరీరంతో లెక్కల తీర్థయాత్రలకి మనకు తెలియదు కాబట్టి మనం భౌతికంగా శరీరాలు అంటూ ఉన్నాం. నారదుడు ధర్మజునికి వృత్తాంతం చెబుతున్న నాటికి కొల దినముల ముందే కృష్ణ నిర్యాణం జరిగిపోయినది. ఆ సమయంలో విదురుడు భౌతికంగా తీర్థయాత్రలు చేయించు మైత్రేయం దర్శించారు. అప్పటికే మైత్రేయుడు కృష్ణ నిర్యాణ సమయంలో కృష్ణుడి నుండి భాగవత విద్య పరమోపదేశం పొంది విదురులకి ఎదురు చూస్తుండను. వీడు రాగానే వీడు చెప్పమన్నాడు కదా,
ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తర్వాత ఏమవుతుందో మనం పొద్దున్న చెప్పుకుంటాం. వాసుదేవ వాసుదేవ